స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. భగవంతుడంటే ఎవరు అంటే తిరియక్కు కాదు, అమరుడు కాదు, నరుడు కాదు, ఎవ్వరూ కాదు భగవంతుడంటే. మరి భగవంతుడంటే ఎవరు? భగవంతుడంటే ఎవరు అంటే వీటన్నిటికీ అతీతమైనటువంటి వెలుగుతున్నటువంటి ముద్ద. ఆ వెలుగుల ముద్ద ఏదైతే ఉందో ఆ వెలుగుల ముద్ద మొట్టమొదటి 6 నెలలు పురుష రూపంలోని, తర్వాత 6 నెలలు స్త్రీ రూపంలోని ఆరాధనలు పొందుతుంటుంది. అయితే అసలు ఆ విశేషమైనటువంటి అంశము, విశేషమైనటువంటి చమత్కారం అంతా ఎక్కడ దాగి ఉన్నది అంటే ఇక్కడే దాగుంది. మన ఊరితో ముడిపడినటువంటి విశేషం అంతా ఇక్కడే దాగుంది. మొట్టమొదటి 6 నెలలు ఎలాగ ఆరాధన పొందుతారు? పురుష రూపంలో ఆరాధన పొందుతారు. తర్వాత 6 నెలలు ఎలా ఆరాధన పొందుతారు? స్త్రీ రూపంలో ఆరాధన పొందుతారు. అమ్మవారు అసలు చరిత్ర అంతా ఎలా ముడిపడింది అంటే, అమ్మవారు విజయరామరాజు యొక్క చెల్లెలు. వాళ్ళు మన ఊరిని పరిపాలించినటువంటి, అంటే విజయనగరాన్ని పరిపాలించినటువంటి సంస్థానాధీశుడు. ఆ విజయనగరాన్ని పరిపాలించినటువంటి మహారాజైనటువంటి విజయరామరాజు యొక్క చెల్లెలు పైడితల్లి. అయితే విజయరామరాజు 1757 జనవరి 24 బొబ్బిలి యుద్ధానికి బయలుదేరారు. బొబ్బిలి యుద్ధానికి బయలుదేరితే ఈ చిన్నపిల్ల అయినటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క ఉపాసకురాలు, దుర్గ యొక్క ఉపాసకురాలు. అటువంటి దుర్గ యొక్క ఉపాసకురాలైనటువంటి పైడితల్లమ్మ వెళ్ళి, అన్నయ్య ఎందుకు యుద్ధం అని ప్రశ్న వేస్తే, అమ్మా చిన్నపిల్లవాడికి అన్నం తినిపించాలంటే ఆకాశంలో చందమామని చూపిస్తే ఎలా తింటాడో, ఒక కథ చెప్తే ఆడుకొని ఎలా అన్నం తినేస్తాడో, రాజులు ఆనందంగా ఉండాలి అంటే యుద్ధం చెయ్యాలమ్మా. పైడితల్లి అప్పటికి అమ్మవారు అవ్వలేదు కదా. పైడితల్లి పిల్లగా ఉన్నటువంటి ఆ పిల్ల, అన్నయ్య యుద్ధం చేస్తే జన నష్టం వాటిల్లుతుంది కదా, యుద్ధం చేస్తే చాలా మంది చచ్చిపోతారు కదా, అంతమంది చచ్చిపోవడం అవసరమా? అమ్మా చచ్చిపోవడం ఎలా అయినా జరుగుతుంది. 2 ప్రకారాలుగా చచ్చిపోవడం జరుగుతుంది. ఒకటి తనంతట తాను మరణం వచ్చి వరిస్తుంది. రెండవది వీరుడైనటువంటి వాడు వీరమరణాన్ని పొందాలి. ఇది రాజుకున్నటువంటి 2 మరణాలు. తనంత తానైనా చచ్చిపోతాడు, లేదా యుద్ధంలోనైనా చచ్చిపోతాడు. ఎలా అయినా రాజు చావవలసిందే తప్ప మనిషి అనేటటువంటి వాడు బతుకుండకూడదు. రాజుగా నేనున్నటువంటి వాడిని నేను తప్పకుండా యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసి మరణమో లేదా వీరమరణమో. రాజ్యం గెలిచానా యుద్ధంలో ఎప్పటికొకప్పటికి మరణం వస్తుంది, అదైనా వరిస్తుంది. ఆ యుద్ధంలోనే ఓడిపోయానా వీరమరణం వస్తుంది. రెండిట్లో ఏదో ఒక మరణం మాత్రం సత్యమమ్మా అన్న. ఎంతో చెప్పింది, అన్నయ్య నాకు సంకేతాలు వచ్చాయి అమ్మవారి దగ్గర నుంచి, ఉపాసనా బలం కారణం చేత నువ్వు యుద్ధానికి వెళితే నువ్వు శరీరాన్ని విడిచిపెట్టేస్తావు, మనం అపలాకుతలం అయిపోతాము, ఈ సంస్థానం నాశనం అయిపోవచ్చు. వద్దన్నయ్య, అమ్మవారు ఇలా హెచ్చరించింది కాబట్టి యుద్ధం అంటే ఇన్ని చెప్పినా వినలేదు. ఎందుకు? మన పిల్లలే కదా, ఏదో అలా చెప్తూ ఉంటుంది నా మీద ఇష్టంతో అని ఏమీ పట్టించుకోలేదు. ఏమీ పట్టించుకోకుండా యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం జరిగింది. యుద్ధంలోని గెలిచాడు. గెలిచాక వీళ్ళు ఒక మామూలుగా అప్పుడు సైనికులందరి చేత రక్షింపబడి ఏదో గుడ్డలతో కట్టబడి ఆ లోపల పడుకున్నారు. మొట్టమొదట 4 వచ్చి యుద్ధం ఓడిపోయినందుకు బొబ్బిలి వాళ్ళు చంపడానికని వచ్చారు. సైనికులందరూ అప్రమత్తంగా ఉన్నటువంటి కారణం చేత రాజు బ్రతికి బయటపడ్డారు. ఆ తర్వాత రోజే మరో 2 వచ్చారు. అందులో తాండ్రపాపారాయుడు ఒకడు. మరో 2 వచ్చి ఆ 2లో ఒకడైనటువంటి తాండ్రపాపారాయుడు విజయరామరాజుని చంపేశాడు. విజయరామరాజు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. పైడితల్లమ్మ వారి యొక్క వాక్కు ఫలించింది. అన్నయ్య చచ్చిపోతాడన్నా అన్నయ్య చచ్చిపోయాడు. అయితే అన్నయ్య అలా శరీరాన్ని విడిచిపెట్టాడు. అయితే అన్నయ్య శరీరాన్ని విడిచిపెట్టాడు అనేటటువంటి మాట ఎలా తెలుసుకున్నది అంటే, విజయనగర సంస్థానాధీశుడైనటువంటి ఈ గజపతుల దగ్గర సలహాదారులు ఉండేవారు. అష్ట సలహాదారులు అని ఉండేవారు. ఈ అష్ట సలహాదారుల్లో ఒకరు పతివాడ అప్పలనాయుడు. ఈ పతివాడ అప్పలనాయుడు కారణం చేత విజయనగరం రాజు అయినటువంటి విజయరామరాజు తప్పు మార్గంలోని యుద్ధం చెయ్యగా శరీరాన్ని విడిచిపెట్టారు రాత్రిపూట అనేటటువంటి వార్త చేరింది. అనేటటువంటి వార్త చేరితే
నేను ఎలా అయినా మా అన్నయ్యని కలుసుకోవాలి అనేటటువంటి భావనతోటి పరిగెత్తింది. అది ఆదివారం జనవరి 30 బయలుదేరింది. బయలుదేరి కోట నుంచి బయలుదేరినటువంటి పైడి తల్లి సరిగ్గా పెద్ద చెరువు పశ్చిమ దిగ్భాగానికి వచ్చేసరికి ఉపాసన చేసిన కారణం చేత, ఉపవాసంతో ఉన్న కారణం చేత, ఏమి పుచ్చుకోని కారణం చేత బాగా ఆకలితోటి మరి ఇంకా తట్టుకోలేక ఆకాశంలో పరదేవత కనబడి నువ్వు నాలో ఐక్యమైపో అనేటటువంటి ఆదేశం వస్తే ఆవిడ అక్కడకక్కడ కుప్పకూలిపోయి పక్కనే ఉన్నటువంటి పటివాడ అప్పలనాయుడితో చెప్తూ, నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను, పరదేవతలో లీనమైపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, మా అన్నయ్య లేనటువంటి బ్రతుకు నాకు అక్కర్లేదు. ఇప్పటి వరకు ఆవిడ దృష్టి ఎక్కడుందో మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు రెండు మీద ఆవిడ దృష్టి ఉంది. ఒకటి అన్నయ్య, ఒకటి పరదేవత. అన్నయ్య లేడు, అన్నయ్య వీరస్వర్గాన్ని పొందాడు. నేను శరీరాన్ని విడిచి అమ్మవారిలో లయమైపోతే మా అన్నయ్యని స్వర్గంలో చూడవచ్చు. అది ఆవిడ ఉద్దేశం. ఆ ఉద్దేశ్యం కారణం చేత ఆవిడ కూడా పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేది. శరీరాన్ని విడిచిపెట్టి అమ్మవారిలో లయమైపోయింది. ఇది ఆదివారం జరిగింది. ఆదివారం తర్వాత సోమవారం రాత్రి, సరిగ్గా రాత్రి పగలు 4 గంటల మధ్య సమయంలోని ఈ అష్ట సలహాదారుల్లో ఒకటైనటువంటి పతివాడ అప్పలనాయుడికి స్వప్నంలో దర్శనమిచ్చి, నేను పెద్ద చెరువులోని పశ్చిమ దిగ్భాగంలోని దొరుకుతాను. ఆ పశ్చిమ దిగ్భాగంలో దొరికినటువంటి నా యొక్క ప్రతిమని తీసి విజయనగరంలోనే పెట్టి ఆరాధన చెయ్యండి, నేను ఈ విజయనగరాన్ని నేను రక్షిస్తాను అని చెప్పి అమ్మవారు అనుగ్రహించారు. అనుగ్రహిస్తే అయ్యో ఏదో స్వప్నం వచ్చిందే అని పతివాడ అప్పలనాయుడు లేచి వెంటనే ఈ యాత వీధిలో ఉన్నటువంటి బెస్తా వాళ్ళనందరినీ పిలిపించి వాళ్ళందరితోటి పెద్ద చెరువు యొక్క పశ్చిమ దిగ్భాగానికి వెళ్ళి అక్కడ వెతికితే అమ్మవారి యొక్క ప్రతిమ లభ్యమైంది. అంటే అమ్మవారు మనందరికీ లభ్యమయ్యారు. ఇలా అమ్మవారు మనందరికీ లభ్యమయ్యి మనందరి చేత పూజలు అందుకుంటున్నారు. ఇక్కడే విశేషాన్ని మీరు పట్టుకోవాలి. ఏమి అంటే సాంప్రదాయంలో మనకు ఒక మాట ఉంది. ఏమి అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మమే అయిపోతున్నారు. ఎలా అయిపోతున్నారు? బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మం. మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. ఒకానొక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఆ సిద్ధ పురుషుడు ఒక ఉప్పునంతటిని, సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పునంతటిని ఒక బొమ్మ చేశాడు. బొమ్మ చేసినటువంటి బొమ్మతోటి చాలా బాగా చేశానే, దీనికి ప్రాణం పోస్తే ఎంత బాగుంటుందో అని తన తపశ్శక్తి నడ్డు పెట్టి బొమ్మకి ప్రాణం పోశారు. బొమ్మకి ప్రాణం వచ్చి చేతులు, కాళ్ళు, నోరు అన్ని కదిలాయి. ఈ సిద్ధ పురుషుడి వంక చూసి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేనెవరు, నాకు చెప్పవలసింది అని ప్రశ్న వేసి, ఈ బొమ్మ ప్రశ్న వేస్తే ఆయన అన్నాడు, నువ్వు ఈ సముద్రం నుంచి వచ్చావు, నువ్వెవరో తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి నుంచి ప్రయత్నం చేస్తే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావన్నారు. అయితే ప్రయత్నం చేస్తాను అంది బొమ్మ. సరే అయితే ప్రయత్నం చెయ్యన్నారు. ఆ బొమ్మ మొట్టమొదట సముద్రంలో బయలుదేరింది. బయలుదేరి కొంత సమయానికి వచ్చేసరికి ఏమైంది? ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కలిసిపోయి, ఉప్పు బొమ్మ దేనిలో కలిపింది? ఉప్పు నీళ్లు వెళ్ళిపోయి, ఇప్పుడు ఉప్పు బొమ్మ ఏదో మళ్ళీ తీసి చూపించడం కుదరదు. ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలోకి వెళ్ళిపోయాక ఉప్పు నీరే అయిపోయినట్లుగా అమ్మవారి నుంచి వచ్చినటువంటి పైడి తల్లి అమ్మవారిలోకి వెళ్ళిపోయాక పైడి తల్లి అనేటటువంటి వేరు పదార్థము మరి లేదు. ఆవిడ సాక్షాత్తు దుర్గా. అలా ఆరాధన పొందుతుంది అమ్మవారు. కాబట్టి పైడి తల్లి వేరు, ఇప్పుడు దుర్గ వేరు కాదు. పైడి తల్లియే దుర్గగా, దుర్గయే పైడి తల్లిగా. అంటే సముద్రం నుంచి వచ్చిన బొమ్మ సముద్రంలోకి వెళ్ళిపోయినట్లుగా అమ్మవారి నుంచి వచ్చినటువంటి ఉపాసకురాలు, భక్తురాలు అమ్మవారిలోకి వెళ్ళిపోయి అమ్మవారిగా పూజలను అందుకుంది. ఇలా ఇంకో పరమోత్కృష్టమైన భావన కూడా ఉంది. అయితే ఇప్పుడు మనందరం కూడా ఏమనుకుంటాం? మనందరం మధ్య లేదు కాబట్టి మనందరం అమ్మవారు అనుకుంటాం. మనందరం అమ్మవారిని పూజ చేస్తాం. ఈవిడ దుర్గాని నమ్మి పూజ చేస్తాం. కానీ అమ్మవారికి అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు కదా, అమ్మవారి యొక్క సంస్థానాధీశులైనటువంటి గజపతులు ఉండేవారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఎలా ఏ భావనతో చూడాలి? వీళ్ళందరూ కూడా అమ్మవారి భావనతోనే చూడాలి తప్ప ఇంకో అన్య భావన పెట్టి చూడడానికి వీల్లేదు. ఎందుకో తెలుసిన? ఎందుకు అంటే శృంగగిరి పీఠాధీశ్వరులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఒక పరమోత్కృష్టమైన ఆఖ్యానం చెప్తూ ఉండేవారు. ఏమా ఆఖ్యానము అంటే, ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు.
ఆ గొప్ప వ్యాపారి, గొప్ప ధన సంపద ఉన్నటువంటి వాడు, గొప్ప పాడి పంటలు ఉండేటటువంటి వాడు. అయితే ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఈయన దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరి ఆయన ఇచ్చినటువంటి 10 పరకో తీసుకొని దానితోటి జీవనం సాగించేవాడు, ఇంటిని పెంచి పోషించుకునేవాడు. ఇలా జరుగుతున్నది. ఇలా జరుగుతున్నటువంటి ఆయన చూశాడు యజమాని ఈ పిల్లవాడిని. అందరూ కూడా ఎలా పని ఎగ్గొట్టాలని చూస్తున్నారు. అందరూ కూడా కొద్దిగా యజమాని అటువైపు వెళితే పని నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఒక్క ఈ పిల్లవాడు మాత్రం యజమానికి క్షేమం కలగాలి, యజమానికి మంచి లాభాలు రావాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ పిల్లవాడిని ఒకరు గమనించక్కర్లేదు. ఈ పిల్లవాడుగా యజమానికి లాభం కల్పించేటట్లుగా ఈ పిల్లవాడు ప్రవర్తిస్తున్నాడు. అంత గొప్ప పిల్లవాడు అనుకొని ఆయన మీద ఎప్పుడూ ప్రేమ పెట్టుకొని ఏమైనా మంచి పదార్థం చేసుకు తిన్నారనుకోండి, ఒరే 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 ఎంత పని చేస్తావు, అదే ఇలా కూర్చో, ఒక్క 2 ముద్దలు తిన్నువు, తర్వాత పని చేసుకుందులే అని ప్రత్యేకించి అంతమంది పని చేస్తున్నా ఆ ఒక్కటిని మాత్రం తెచ్చి పెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకొని 2 ముద్దలు పెట్టేవాడు. 2 ముద్దలు పెట్టి ఆ పల్లెల్లో పెట్టేవాడు. పల్లెల్లో పెడితే వాడనేవాడు ఆ 2 ముద్దలు తినేసి, బాబాయ్ ఇప్పుడు బోల్డ్ ఎంత పని ఉండిపోయింది, మీరు అలా తినిపిస్తారు, కూర్చోబెడతారు, ఆ పనంతా ఎవరు చేస్తారు, ఆ పనంతా అలా ఆగిపోతుంది, ఇంటికి వెళ్ళాక తింటానని ఒక పొట్లం కట్టేసుకుని ఇంటికి పట్టుకెళ్ళేవాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇంట్లో అమ్మ నాన్నకి పెట్టాలని, ఇంటికి వెళ్ళాక తింటాను అని ఇంటికి పట్టుకెళ్ళేవాడు. ఇంటికి పట్టుకెళ్తే చాలా సార్లు చూశాడు యజమాని, వీడికి కడుపు నిండా పెడదామంటే ఇంటికి పట్టుకెళ్తున్నాడు. ఎలా అనుకొని, ఒరే నువ్వు ముందు మీ ఇంటికి నేను పంపిస్తాను అని చెప్పి ముందు పెట్టేవాడు. పెట్టిన తర్వాత ఇంటికి కూడా పంపించేవాడు వాడి చేతిలోనే. అలా రోజులు గడిచే. ఈ యజమానిక పిల్లలు లేనటువంటి యజమాని. ఆస్తి చూస్తే పాడి పంటలు బోల్డు, ధనం బోల్డు, కుప్పలుగా ధనము, పాడి పంటలు, భూములు ఇవన్నీ ఉన్నాయి. దేనికి పనికి వస్తాయి? బిడ్డలు లేకపోతే, ఉత్తరాధికారి లేకపోతే ఏమి చెయ్యాలో పాల్పంచుకోలేదు. ఎవరిని దత్తత తీసుకోవాలని ఆలోచించి నాకు నమ్మకం ఉన్నటువంటి బంటులా అందరూ కూడా ఎలా పని ఎగ్గొట్టాలనుకుంటే వీడొక్కడే మాత్రం పని ఎలా చెయ్యాలో అని ఆలోచన చేస్తున్నాడు. అంత గొప్పగా యజమాని మీద లక్ష్యం పెట్టుకున్నాడు, అంత గొప్పగా యజమాని మీద మంచి భావన పెట్టుకున్నాడు. ఇంతకన్నా మంచివాడు, నా మనస్సు తెలుసుకునేటటువంటి వాడు ఇంకెవడు దొరకడు కాబట్టి వీడినే నేను పుత్రుడుగా పుచ్చుకుంటానన్నాడు. పిలిచి పిల్లవాడిని, ఒరే నాన్న, నాకు కొడుకులు లేరు కదరా, ఈ ఆ సంపదకంతటికి ఉత్తరాధికారి లేరు కదరా, నువ్వు నా కొడుకుగా స్వీకరింపబడితే ఇదంతా నీకు వస్తుంది అంటే ఆయన అంటాడు, మీరు కొడుకు అనాలేంటండి, నేను మీ కొడుకు కాదు అని పరమాప్యాయ భావంతో కొట్టి పారేసేవాడు. అయితే ఎలాగో ఒకలాగా బలవంతంగా, నాన్న నువ్వు నా కొడుకుగా రావాల్సిందే, ఈ సంస్థానాన్నంతటినీ తర్వాత నువ్వు అనుభవించవలసిందే, నువ్వు తీసుకోవాల్సిందే. నీ చేతిలో పడితే ఇది తామర తంపల్లా వృద్ధి చెందుతుంది, ఇంకొకటి చేతిలో పడిందా అది నాశనం అయిపోతుంది. కాబట్టి నువ్వే స్వీకరించాలి, నువ్వే నాకు కొడుకుగా ఉండాలి, నా మనస్సు తెలుసుకునేటటువంటి వాడిలా ప్రవర్తించడం నీకు తప్ప ఇంకెవరికైనా సాధ్యం లేదు, కాబట్టి నువ్వే తీసుకోవాలన్నారు. అయితే బలవంతం మీద ఒప్పుకొని రాజుగారికి ఏమయ్యాడు? దత్తపుత్రుడయ్యాడు. ఆ భూములకి పంటలకి ఏమయ్యాడు? ఉత్తరాధికారి అయ్యాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంతకు ముందు ఈయన ఎవరి మధ్యలో ఉండేటటువంటి వాడు అంటే ఆ పని వాళ్ళ మధ్యలోనే తిరుగుతుండేటటువంటి వాడు. అప్పుడు ఆ పని వాళ్ళందరూ ఏమని పిలిచేవారు? పేరెట్టి పిలిచేవారు, ఒరే అని పిలిచేవారు, అరే అని పిలిచేవారు, ఇలా రారా అని ఇలా పిలిచేవారు. ఇప్పుడు ఎప్పుడైతే యజమాని యొక్క కొడుకుగా ఉత్తరాధికారిగా అయిపోయాడో, ఇప్పుడు ఒరే, అరే, ఇలా రారా అని పిలవడం కుదురుతుందా? కుదరదు. యజమానికి ఎంత గౌరవాన్ని ప్రకటన చేస్తామో తర్వాత ఆయన యొక్క కొడుకుగా దత్తపుత్రుడిగా మారిన ఈయనకి కూడా అంత గౌరవాన్ని ప్రకటన చేస్తాం. అంతే తప్ప ఆయనకో గౌరవం ఈయనకో గౌరవం ప్రకటన చెయ్యం కదా. అది ఎలాగో పైడి తల్లి అంతవరకు మన మధ్య తిరిగినటువంటి తల్లిగా ఉన్నా ఎప్పుడైతే అమ్మవారిలో లీనమైపోయిందో పైడి తల్లి అమ్మవారిని పిలవవలసిందే తప్ప ఇంకా బంధుత్వాలు బంధాలు ఏవీ పలికిరావు. అది బ్రహ్మైవ భవతి అంటే. కాబట్టి మన నుంచి పైకి ఎదిగిపోయిన తల్లి, మన నుంచి పరమోత్కృష్టమైన స్థితికి ఎదిగిపోయిన తల్లి మనందరం పట్టుకుంటే మనము కూడా ఆ స్థితికి ఎదగగలం. అయితే ఏమిటి ఆధారం అవుతుంది? ఈ పని చేసినటువంటి పిల్లవాడికి యజమానిగా మారాలి అంటే ఏమాధారమైంది అంటే
యజమాని మీద ప్రేమ భక్తి ఆధారమైంది. ఎలాగో మనం అమ్మవారి మీద అయ్యవారి మీద అలా ప్రేమ పెట్టుకుంటే, అలా ప్రేమని పెట్టుకొని ఆనందపడిపోతే వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు అంటే వాళ్ళలో కలిపేసుకుంటారు. ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కలిసిపోయినట్లుగా మనం వాళ్ళలో కలిసిపోయి ఆనంద పారవత్యాన్ని పొందుతాం. అదే అద్వైత స్థితి అంటే. అయితే వీటన్నిటికీ ప్రాతిపదిక ఏమిటో తెలుసు? అలా కలిసిపోవాలంటే భక్తి. ఈ భక్తి మెండుగా ఉన్నది ఎవరి దగ్గర అంటే పైడితల్లమ్మ దగ్గర. ఎలా? మీకు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. పైడితల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి నుండే. ఎక్కడికి వెళ్ళి కలిసిపోయింది? అమ్మవారిలోనే. అంటే ఉప్పు బొమ్మ సముద్రం నుండి వచ్చి ఉప్పు బొమ్మ ఉప్పు నీటిలో కలిసిపోయి ఇంకా తాను లేనట్లుగా, మొత్తం ఉప్పు నీరే అయిపోయినట్లుగా అమ్మవారిని కొలిచి అమ్మవారిగా మారిపోయింది. ఇలా చెయ్యాలి అంటే మధ్యలో భక్తి ఉండాలి. ఈ భక్తి అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధించుటయే భక్తి. వెనుకటికి భగవాన్ రమణులు ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. ఏమో ఆఖ్యానము అంటే, భార్య ఏమో పరమగయ్యాలి, భర్త ఏమో పరమ పూజా తత్పరం. ఈయనకేమో భగవంతుడికి ఏవైనా నివేదన చేసుకోవాలని ఉంటుంది. భార్య ఏమో ఇవన్నీ ఎందుకు దండక పనులు అంటుంది. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు. భర్తకేమో పరమేశ్వరుడు అంటే ప్రీతి, అలాగే భార్యకేమో ఎందుకంటే ఈ నివేదనలు ఎందుకు, ఈ నైవేద్యాలు ఎందుకు అంటుంటారు. ఎప్పుడు వాళ్ళిద్దరికి పొంతన తెగదు. అయితే ఒకనొకప్పుడు భార్య అనుకూలించింది. ఏదో అనుకూల ఋతు పవనాలు వీచినట్లుగా ఆవిడ మనస్సు అనుకూలించి ఏమండి మీరు ఎప్పుడు ఏదో పదార్థం వండి పెట్టు భగవంతుడికి నివేదన చేస్తాను, ఏదో ఒక పదార్థం వండి పెట్టు భగవంతుడికి నివేదన చేస్తాను అంటుంటారు కదండి మీరు. ఈనాడు మీకోసమని చలివిడి వండుతున్నాను, దాన్ని భగవంతుడికి నివేదన చేసుకోండి అన్నారు. పొంగిపోయాడు భర్త. ఎంత పొంగిపోయాడంటే నీరు పెట్టండి ఏకంగా చలివిడి పడుతుందని పొంగిపోయి చలివిడి తెచ్చి చలివిడితోటి వినాయకుడు విగ్రహం చేశారు. వినాయకుడు విగ్రహం చేస్తూ పల్లెల్లో ఎంత చలివిడి పెట్టుకుందో చూసుకోవడం మర్చిపోయి మొత్తం చలివిడంతా ఏం చేశాడు అంటే వినాయకుడి యొక్క విగ్రహమే చూశాడు. మళ్ళీ పల్లెల్లో ఏమైనా నివేదన చేయడానికి ఉందా అని, ఏమీ నివేదన చేయడానికి లేదు. మొత్తం అంతా చలివిడిగా మొత్తం అంతా వినాయకుడి యొక్క విగ్రహంగా చేసేస్తే మళ్ళీ ఏమో కొద్దిగా చలివిడి పట్టుకురా అన్నారు అనుకోండి, ఏం బుర్రకట్ట తిరుగుతుంది ఏమని అడుగుతుంది భార్య. కాబట్టి భార్య పిలుద్దామంటే తిడుతుంది. ఏమంతా ఒంటి మీద తెలివి లేకుండా మొత్తం వినాయకుడు విగ్రహం చేసేసావేమిటి అని అడుగుతుంది. కాబట్టి ఇప్పుడు భార్యతో మళ్ళీ పిలిస్తే, భార్యకి మళ్ళీ పిలిస్తే ఉరుమురు మెరుపులే. కాబట్టి భార్యని పిలవటం కుదరదు. భార్యని పిలిస్తే అది ఎలా ఉంటుంది అంటే తిట్టించుకోవడానికి పిలిచినట్లుగా ఉంటుంది. ఇప్పుడు పిలవడమా ఏం చెయ్యడమా అని ఒక్క క్షణకాలం పాటు ఆలోచనలో పడి వినాయక నీకు లంబోధరం అని గుర్తొచ్చి, ఆ నామం గుర్తొచ్చి, నీ పొట్ట ఎంత చేశాను ఏమనుకోకయ్యా అని ఒక్కసారి చిన్న గోరుతోటి ఆ పొట్టని ఇలా గీరి కొద్దిగా పొట్టను అలికేసి ఆ చిన్న చలిమిడి తెచ్చి ఇదిగో అయ్యా ఇదే నివేదన అని పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చిన చలిమిడి? వినాయకుడి నుంచి తీసినటువంటి చలిమిడి వినాయకుడికే నివేదన చేసినట్లుగా అమ్మవారిచ్చినటువంటి భక్తితో, అమ్మవారిచ్చిన శరీరంతో అమ్మవారినే ఆరాధన చెయ్యాలి. ఇది సాంప్రదాయం అంటే. అమ్మవారి వైపు తిరిగిపోవడం అంటే అలా తిరిగిపోవాలి. అమ్మవారి మీద భక్తి పెట్టుకోవడం అంటే అలా భక్తి పెట్టుకోవాలి. అలా భక్తి పెట్టుకున్నటువంటి పైడి తల్లి అమ్మవారిగా మారింది. అలా భక్తి పెట్టుకోవడం జ్ఞానానికి ప్రతీక. అయితే ఇదే అద్వైత సాంప్రదాయం. ఏమి అంటే భగవంతుడిని ఎవడు తెలుసుకుంటాడో వాడు భగవంతుడు అయిపోతున్నాడు స్వయంగా, తప్ప వేరవ్వట్లేదు. అమ్మవారు జీవుడుగా పుట్టాడు, పైడి తల్లిగా పుట్టాడు. అమ్మవారిని తెలుసుకున్నారు కాబట్టి ఆవిడేమయ్యారు? అమ్మవారిగా మారిపోయారు. ఇంకా జీవభావన ఉంటుందా? ఉండదు. అమ్మవారిగా మారిపోతారు. అయితే మనం అందరూ అనుకోవచ్చు, అయితే మా అందరికి ఒక ఆలయాలు కట్టించుకోమంటారండి ఇంట్లోని అని అనకూడదు. ఎందుకు అంటే ఆ స్థాయి పరిపక్వత స్థితి ఎవరికి వస్తుందో, ఆ పరిపక్వత స్థితి వచ్చినప్పుడు మాత్రమే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమైపోతాడు. అప్పుడు వాడు అంతటా ఒకలాగే చూస్తాడు. చీమలోని ఒక బ్రహ్మాన్ని చూస్తాడు, ఆవులోని ఒక బ్రహ్మాన్ని చూస్తాడు, అలా నిల్చున్న చెట్టులోని ఒక బ్రహ్మాన్ని చూస్తాడు, కోపంలో ఉన్న మనిషిలో ఒక బ్రహ్మాన్ని చూస్తాడు, నీరసించి పడిపోయిన వారిలోని ఒక బ్రహ్మాన్ని చూస్తాడు.
ఆయనకి తారతమ్యాలు ఉండవు. అంతటా ఉన్న ఒక పరబ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితి ఎవరికి వస్తుందో వాడు భగవంతుడిలో కలిసిపోయి భగవంతుడు అయిపోతాడు. పైడి తల్లి ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉంది? అటువంటి స్థితిలో ఉన్నది కాబట్టి ఆవిడ మనందరకు ఇలవేల్పుగా, ఉత్తరాంధ్ర కల్పవల్లిగా, మనందరి చేత పూజలు అందుకునేటటువంటి యోగ్యురాలిగా, పరదేవతగా నిలబడి పైడి తల్లి అమ్మవారు అని ప్రకీర్తింపబడుతుంది. అయితే ఇక్కడ విశేషించి తెలుసుకోవాలి. ఏమి అంటే విజయనగరం పేరు, మన ఊరి పేరు. మంగళవారానికే ఒక పేరుంది. ఏమి అంటే జయవారం అని. ఆవిడ ఆవిర్భవించడం కూడా ఎప్పుడు ఆవిర్భవించింది అంటే మంగళవారం, అంటే జయవారం. ఆ జయ విజయనగరం రెండు కలిసిపోయింది. విజయ, ఆ జయ ఇక్కడ జయ, ఆ జయ జయ రెండు కలిసిపోయి మనందరికీ జయాలను ఇవ్వడానికి వచ్చినటువంటి తల్లి, మంగళవారం నాడు ఆవిర్భవించినటువంటి తల్లి పైడి తల్లి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే విజయనగరంలోని పరమోత్కృష్టమైనటువంటి వైభవాలు రెండు ఉన్నాయి. విజయనగరంలో దేవాలయ వ్యవస్థను మీరు పరిశీలిస్తే రెండు పరమోత్కృష్టమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి రామతీర్థం, రెండు పైడి తల్లమ్మ వారి దేవస్థానం, లేదా ఒకటి పైడి తల్లమ్మ వారి దేవస్థానం, రెండు రామతీర్థం. మీరు ఎటు నుంచి ఎటు చూడండి, నాకేమి ఇబ్బంది లేదు. అయితే రాముడు ఎలా వచ్చాడు, పైడి తల్లమ్మ వారు ఎలా వచ్చారు, రెండు పక్క పక్కన పెట్టి చూడండి. అసలు రామతీర్థం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? రామతీర్థానికి ఎప్పుడో ధర్మరాజు చేత కూడా ఆరాధింపబడినటువంటి మూర్తులు ఆ మూర్తులు. అయితే ఆ మూర్తులను తీర్థంలో దాచేశారు. అన్యమతం యొక్క దాడుల్ని నుంచి రక్షించడానికి మూర్తులను తీర్థంలోని దాచిపెట్టేశారు. 16వ శతాబ్దంలో ఈ విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి గజపతుల యొక్క కలలో కనబడి ఉదయం వేళ నేను తీర్థంలోని ఉన్నాను, నన్ను తీర్థం నుంచి తీసి ప్రతిష్ఠ చెయ్యి అని ఆజ్ఞాపిస్తే రాముడు ఆ తీర్థంలోకి వెళ్ళి వెతికితే ఆ తీర్థంలోని రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమ ఈ 4 మూర్తులు లభ్యమయ్యాయి. అక్కడ రాముడు తీర్థమునందు వచ్చాడు కాబట్టి దానికి రామతీర్థం అని పేరు. రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? తీర్థం నుంచి వచ్చాడు కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి రామతీర్థం అని పేరు. అలాగే పైడి తల్లమ్మ వారు ఎక్కడి నుంచి వచ్చారు? పైడి తల్లమ్మ వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పైడి తల్లమ్మ వారు పెద్ద చెరువులోని పశ్చిమ దిగ్భాగంలో ఉదయం 4 గంటల సమయంలో అదే తీర్థం నుండి బయటకు వచ్చారు. అంటే వెనుక అర్థమేమిటి? ఈవిడ తీర్థం నుంచే బయటకు వచ్చారు, రాముడు తీర్థం నుంచే బయటకు వచ్చారు. మనకు సందేశాన్ని ఏమిస్తున్నారు అంటే మనందరం కూడా దేనిలోని కొట్టుమిట్టాడుతూ ఉంటాము అంటే సంసారంలో కొట్టుమిట్టాడుతుంటాం. సంసారం అంటే అర్థం ఏమిటి అంటే పుట్టుక మరణము అనేటటువంటి జన్మ మరణ ప్రవాహ చక్రము. అదే శంకరులు శివానంద లహరిలో అంటారు సంసార భ్రమణ పరితాపోపశమనం అని. సంసారము అనేటటువంటిది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ శరీరంలో పుట్టాను, డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఈ శరీరంలో నేను పండకపోయాను అనుకోండి, మళ్ళీ ఒక శరీరాన్ని పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ శరీరం పుచ్చుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. మళ్ళీ ఆ శరీరంలో నేను పండకపోతే ఇంకో శరీరాన్ని పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంతకాలం ఇలా శరీరాన్ని పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎంతకాలం నువ్వు పండకపోతే అంతకాలము నువ్వు ఇలా శరీరాలను పుచ్చుకోవలసినటువంటి అవసరమే ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఏమైనా మార్గం ఉన్నదా అంటే ఉన్నది. ఏమి అంటే రామతీర్థంలో రాముణ్ణి పట్టుకున్న, పెద్ద చెరువు నుంచి ఆవిర్భవించినటువంటి పైడి తల్లిని పట్టుకున్న, ఆ తీర్థం నుంచి బయటికి వచ్చేసారు అంటే అర్థం ఏమిటి అంటే భవము అనబడేటటువంటి సాగరం నుండి మనల్ని అందరినీ ఉద్ధరిస్తారు అని చెప్పడానికే రాముడు రామతీర్థము యందు, పైడి తల్లి పెద్ద చెరువు యందు దొరికి మనందరినీ ఉద్ధరిస్తారని చాటి చెప్పడానికి అలా దొరికారు. అది విజయనగరం యొక్క గొప్పతనాలు. ఇటు రాముడు రామతీర్థంలో దొరికిన, ఇటు పైడి తల్లమ్మ వారు పెద్ద చెరువులో దొరికిన తీర్థము యందు ఆవిర్భవించడం అంటే మనందరినీ కూడా సంసారం అనేటటువంటి జనన మరణ ప్రవాహ చక్రము నుండి విచ్ఛిన్నం చేసి మనల్ని పైకి ఉద్ధరించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ మహాత్ముడు అని అర్థం దాని వెనుక. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి రాముడు, అటువంటి విజయనగరము. కాబట్టి అటువంటి గజపతి ఆ పాలన, అటువంటి సువ్యవస్థ. అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమి అంటే అమ్మవారు ఆవిర్భవించడం ఎలా ఆవిర్భవించారు అంటే 4 చేతులు ఉన్నటువంటి తల్లిగా ఆవిర్భవించారు.
4 చేతులు ఉన్నటువంటి తల్లిగా ఆవిర్భవించారంటే అర్థం ఏమిటి? ఎప్పుడైనా దేవతలు ఏవైనా ముద్రలు పట్టుకుంటే ఆ ముద్రల వెనక ప్రగాఢమైనటువంటి అర్థాలు ఉంటాయి. అంతే తప్ప ఏదో పట్టుకున్నారని వారు ఏమి చేతిలో పట్టుకోరు. వారు ఏవి పట్టుకున్నా దాని వెనక ప్రగాఢమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఏమా అర్థము అంటే 4 చేతుల్ని పట్టుకున్నారు అంటే 4 దిక్కులా వ్యాపించిపోయినటువంటి పరబ్రహ్మ తత్వము అని అర్థం. కాబట్టి 4 చేతులు పట్టుకొని రావడం వెనక అర్థం ఏమిటి? 4 దిక్కులా వ్యాపించిపోయినటువంటి దానను నేను అని చెప్పడము 4 చేతులు పట్టుకుని రావడం. ఆ పట్టుకుని రావడం కూడా ఎలా వస్తుంది అంటే ఎడమ చేతికి వచ్చేసరికి పైన ఖడ్గము, కిందన త్రిశూలము, కుడి చేతికి వచ్చేసరికి పైన ఢమరుక, కింద కుంకుమ భరిణె. ఇక్కడ 2 చేతుల్లోకి వచ్చేసరికి ఎడమ చేతిలో 2 చేతులకు వచ్చేసరికి ఎడమ చేతుల్లో పై చెయ్యి ఖడ్గము, కింద చెయ్యి త్రిశూలముగా 2 పట్టుకుంటుంది. ఖడ్గము త్రిశూలాన్ని ఎడమ చేతిలో పట్టుకుంటుంది. కుడి చేతికి వచ్చేసరికి ఎలా పట్టుకుంటుంది అంటే కుడి చేతిలో పై చెయ్యిని ధమరుకగా పట్టుకుంటుంది, కుడి చేతిలో కింద చెయ్యిని కుంకుమ భరిణ పట్టుకుంటుంది. ఆవిడ అలా నిల్చొని ఉన్నటువంటి మూర్తిగా సాక్షాత్కరిస్తుంది. ఏమిటి మూర్తి వెనుక అర్థం? మనం కనకధారాస్తవం చేస్తూ ఒక మాట అంటాం. శంకరులు ఒక మాట అంటారు కనకధారాస్తవం చేస్తూ. ఏమంటారు అంటే గీర్దేవదేతి గరుడ ధ్వజ సుందరీతి శాకాంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేది సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోత్తరుణ్యై అని ప్రకీర్తిస్తారు. గీర్దేవదేతి, అమ్మా నువ్వు విద్యనిచ్చేటప్పుడు నువ్వు సరస్వతివి. గరుడ ధ్వజ సుందరేతి, నువ్వు విష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మివి. నువ్వే పార్వతివి కూడా. నువ్వే సరస్వతివి, నువ్వే లక్ష్మివి, నువ్వే పార్వతివి. ఎలా అంటే ప్రవచన వేదిక మీదకి ఎక్కేటప్పుడు ప్రవచనకర్తగా, కిందకు వచ్చేసరికి మామూలు వ్యక్తిగా ఎలా ఇద్దరుగా ఉంటామో, లేదా ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగిగా, ఇంటికి వచ్చేటప్పుడు మామూలు వ్యక్తిగా ఎలా ఉంటామో, లేదా తండ్రి దగ్గరికి వెళ్తే కొడుకు పాత్ర, చెల్లి దగ్గరికి వెళ్తే అన్నయ్య పాత్ర, అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు పాత్ర, ఒక్కడే ఇన్ని పాత్రలను ఎలా పోషిస్తున్నాడో అలా ఉన్న ఒక్క పరబ్రహ్మమే అన్ని పాత్రలను పోషిస్తుంటుంది. జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు సరస్వతిగా, లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించేటప్పుడు లక్ష్మిగా, శక్తిని అనుగ్రహించేటప్పుడు పార్వతిగా. యాదేవి సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః సరస్వతిగా. యాదేవి సర్వభూతేషు ధనరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః లక్ష్మిగా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః శక్తిగా. ఉన్న ఒక తల్లే, ఆవిడే శక్తిగా, సరస్వతిగా, లక్ష్మిగా 3 రూపాలలోని అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అటువంటి తల్లి, ఒక్క తల్లి 3 రూపాల్లో అనుగ్రహింపబడుతుందని చెప్పడానికి, మనకు అనుగ్రహిస్తుందని చెప్పడానికి ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? పైడితల్లమ్మ వారి యొక్క మూర్తి. మీరు చూడండి, ఎడమ చేతికి వచ్చేసరికి ఏమేం పట్టుకుంటుంది? ఎడమ చేతిలో పై చేయిని ఖడ్గం పట్టుకుంటుంది, ఎడమ చేతిలో కింద చేతిని త్రిశూలం పట్టుకుంటుంది. ఏమిటి పట్టుకోవడం వెనుకనున్నటువంటి అంతరార్థం? ఏమిటి అంతరార్థం అంటే ఈ ఎడమ చేతిలో పట్టుకున్నటువంటివి శక్తి ఆయుధాలు. అంటే శక్తిగా పార్వతీదేవి పట్టుకునేటటువంటి ఆయుధాలు. ఖడ్గము, త్రిశూలము పార్వతీదేవి పట్టుకుంటుంది. ఆవిడ క్రోధ రూపంలో పట్టుకొని అసురులను సంహారం చేస్తుంది. కాబట్టి ఎడమ చేతిలో పై చేయిని ఖడ్గంగా, ఎడమ చేతిలో కింద చేతిని త్రిశూలంగా పట్టుకుంటుంది. ఈ 2 కూడా పార్వతీదేవి పట్టుకోవలసినవి పట్టుకుంటుంది. కుడి చెయ్యిని చూడండి, కుడి చేతిలోని పై చేయిని ఢమరుకా పట్టుకుంటుంది, కింద చేతికి వచ్చేసరికి కుంకుమ భరిణ పట్టుకుంటుంది. ఏమిటి పట్టుకోవడం వెనుక అర్థం? పరమేశ్వరుడు ఢమరుకా పట్టుకుంటాడు. ఎందుకు ఢమరుకా పట్టుకుంటాడో తెలుసా? ఎందుకు ఢమరుకా పట్టుకుంటాడు అంటే అసలు మనం మాట్లాడుతున్నటువంటి సమస్త భాషలు, సమస్త వాంగ్మయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ సమస్త భాషలు, సమస్త వాంగ్మయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇలా ఢమరుకాన్ని మ్రోగించాడు. ఇలా ఢమరుకాన్ని మ్రోగిస్తే ఆ ఢమరుకం నుంచి సమస్తమైనటువంటి శబ్దరాశి బయటకు ఉత్పన్నమైంది. ఇప్పుడు ఢమరుక అమ్మవారి యొక్క కుడి చేతిలో పైభాగాన్న పట్టుకున్నది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే మీరు మాట్లాడుతున్న సమస్త భాషల యొక్క సారము నేనే, మీరు మాట్లాడుతున్నటువంటి శబ్దరాశి నాదే, ఈ శబ్దాలన్నీ ఉత్పన్నమైనది నా వల్లనే, నేను జ్ఞానస్వరూపిణి అని చెప్పడానికి ఢమరుకం పట్టుకుంటుంది. మరి ఈ ఢమరుకం బానే ఉంది. ఈ కుంకుమ భరిణ ఏమిటి? ఈ కుంకుమ భరిణ వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే
మనం సనాతన ధర్మంలోని అందరం కూడా నేను సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాను, నేను సనాతన ధర్మాన్ని అంగీకరిస్తున్నాను, నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అని ఎవరైనా అంగీకరించారనుకోండి, అంగీకరించినటువంటి వాళ్ళు తప్పకుండా చెయ్యవలసినటువంటి పని ఏమి అని అడిగారంటే, తప్పకుండా చెయ్యవలసినటువంటి పని తిలక ధారణ, లేకపోతే కుంకుమ ధారణ. తప్పకుండా కుంకుమ ధారణ చెయ్యాలి. కుంకుమ ఏ చేతితో ధారణ చేస్తాం? కుడి చేతితో ధారణ చేస్తాం. ఏ వేలుతో ధారణ చేస్తాం? ఏ వేలు పడితే ఆ వేలును ఉపయోగించకూడదు కుంకుమ ధారణ చేసేటప్పుడు. కుంకుమ ధారణ చేసేటప్పుడు ఎలా ధారణ చెయ్యాలి అంటే, మనకు 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్లలోని ఈ చిటికెన వేళ్లతోటి కుంకుమ ధారణ చేసామనుకోండి, కుంకుమ ఇలా తీసి చిటికెన వేళ్లతో పెట్టామనుకోండి, మన పట్ల అందరికీ చులకన భావం ఏర్పడుతుంది, అంటే చిన్న భావన ఏర్పడుతుంది. కాబట్టి కుంకుమ ధారణ చేస్తుండేటప్పుడు చిటికెన వేలును ఉపయోగించకూడదు. కొన్ని పక్కన ఉన్నటువంటి ఉంగరం వేలును ఉపయోగిద్దామా అని అన్నారనుకోండి, ఉంగరం వేలును కూడా ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు అంటే, ఉంగరం వేలు ఉంగరం పెట్టడానికి మాత్రమే ఉపయోగింపబడాలి తప్ప అన్యానికి ఉపయోగించకూడదు. మధ్య వేలును అలా పెట్టండి. 4వ వేలైనటువంటి చూపుడు వేలుతోటి కుంకుమ గాని పెట్టారనుకోండి, నిన్నందరూ కూడా ఇలా చూపిస్తుంటారు, నిన్నందరూ ఇలా చూపించే స్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ చూపుడు వేలుతో కూడా కుంకుమని ధారణ చేయకూడదు. కుంకుమని పోనీ ఈ వేలుతో పెట్టొచ్చా? ఈ వేలుతోటి ఒకళ్ళ నుంచి ఒకరు, అంటే ఒక స్త్రీ ఏదో తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక స్త్రీకి పెట్టొచ్చేమో, తనకు తాను మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది బ్రహ్మాన్ని సూచించేటటువంటి వేలు. ఈ వేలుతో కూడా పెట్టుకోకూడదు. అంటే చిటికెన వేలుతో పెడితే చులకన భావం, ఉంగరం వేలు ఉంగరం పెట్టుకోవడానికే, చూపుడు వేలు దేనికి పనికి వస్తుంది? నిన్నందరూ ఇలా ఎత్తి చూపించడానికి పనికి వస్తుంది. ఈ బ్రహ్మమైనటువంటి బొటన వేణు తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక స్త్రీ ఒకరికి పెట్టడానికి పనికి వస్తుంది తప్ప ఇంకోటి పనికిరాదు. అయితే ఇప్పుడు మిగిలిపోయిన వేనేముంది? సరిగ్గా ఇటు 2 విడిచిపెట్టేగా అటు 2 విడిచిపెట్టేగా అసలు వంకరనేటటువంటిది లేకుండా నిట్ట నిలువుగా నిలబడేటటువంటి ఒక వేణుంది, అదే మధ్య వేణు. ఆ వేణుతో పెట్టాలి, ఇంకే వేణు ఉపయోగించకూడదు. ఎందుకు ఆ వేణుతోటే పెట్టాలి? ఎందుకు, ఎక్కడ పెట్టాలి అసలు కుంకుమ? కుంకుమ ఎక్కడ పెట్టాలి అంటే, కుంకుమ ఎక్కడ పెడితే అక్కడ పెట్టేటటువంటిది కాదు. కుంకుమ ఏమండి, గొంతు బాగా ఉంది, మధ్యలో ఇంత కుంకుమ పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఇక్కడ పెట్టాలి. ఏమండి, కుంకుమ నా తల మీద పెట్టుకుంటే పడకుండా ఉంటుందేమో అని తల మీద పెట్టాలి. కుంకుమ ఎక్కడ పెట్టాలంటే, ఈ కనుబొమ్మ ఈ కనుబొమ్మ, సరిగ్గా ఈ కనుబొమ్మ మధ్యలో భూమధ్య స్థానం అంటాం. ఆ భూమధ్య స్థానంలోని ఈ మధ్యవేణుతో తీసి గట్టిగా ఇక్కడ నొక్కి కుంకుమని పెట్టాలి. ఎందుకు అలా పెట్టాలి అంటే కొన్ని కారణాలు చెప్పారు. ఏమి అంటే, ఇక్కడ ఉన్నటువంటి చక్రానికి ఉన్నటువంటి పేరేమి అంటే, మనలో 6 చక్రాలు, తర్వాత సహస్రార కమలం ఉంటుంది. 6 చక్రాల్లో ఈ 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రము అంటే అక్కడ అమ్మవారు 2 దళాలు ఇలా ఉండగా, హారతి ఇచ్చేటప్పుడు హారతి ఏ రంగులో ప్రకాశిస్తుందో ఆ రంగులో ఇక్కడ ప్రకాశిస్తుంటారు. ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లికి మనం కుంకుమ తీసి నొక్కి పెట్టామనుకోండి, ఆవిడ పరమ ప్రసన్నురాలు అవుతుంది. పరమ ప్రసన్నురాలైతే ఆవిడ ఏమనుగ్రహిస్తుంది అంటే, జ్ఞా అంటే జ్ఞానము, అంటే కొద్దిగా మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది, కొద్దిగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ జ్ఞానం వైపు నడిపిస్తుంది. అందుకే కుంకుమని ఏ వేలుతో నొక్కి పెడతారు అంటే, ఈ వేలుతోటి ఇక్కడ గట్టిగా నొక్కి పెట్టాలి. ఎందుకలా నొక్కి పెట్టాలి? జ్ఞాన రూపంగా అమ్మవారు అక్కడ విరాజమానమై ఉంటారు కాబట్టి మనందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి జ్ఞానస్వరూపినిగా ఉన్నటువంటి తల్లికి నొక్కి పెట్టడం, కుంకుమ ధారణ చేయడం. అందుకే ప్రతి సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కుంకుమ ధారణ అక్కడ అలా చేసి తీరవలసిందే. అలాగే ఎందుకు ఈ వేణునే ఉపయోగించాలి? ఈ వేణునే ఎందుకు ఉపయోగించాలి అంటే, ఈ వేణును ఉపయోగించడం వెనుక పరమోత్కృష్టమైన రహస్యం ఒకటి ఉన్నది. మనం వీలైతే ఈ కుడి ముక్కు రంధ్రం నుంచి పీల్చుకొని ఎడమ ముక్కు రంధ్రం నుంచి విడిచిపెడతాం, లేదా ఎడమ ముక్కు రంధ్రం నుంచి పీల్చుకొని కుడి ముక్కు రంధ్రం నుంచి విడిచిపెడతాం. ఈ కుడి ముక్కుకి ఎడమ ముక్కుకి 2 నాడులు ఉంటాయి, ఇదా పింగళ అని. ఇదా పింగళ అనే 2 నాడులు ఈ ముక్కుకి కలిపి ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా మధ్య నాడు ఒకటి ఉంటుంది, దానికి సుషుమ్నా నాడి అని పేరు. మొత్తం 3 నాడులు ఉంటాయి, ఇదా పింగళ సుషుమ్న. ఎప్పుడు కూడా ఇదా పింగళ ఎప్పుడు
పనిచేస్తుంటుంది. సుషుమ్న ఎప్పుడు పనిచేస్తుంది అంటే జ్ఞానము ఎక్కువైపోయినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అలా ఈ ఇడా పింగళ సుషుమ్న కూడా మూడు, ఈ సుషుమ్న మధ్యలో ఇలా ఉంటుంది, ఇడా పింగళ ఇలా ఉంటుంది. ఈ మూడు వచ్చి కలిసిన ఏకైక ప్రదేశం రెండు కనుబొమ్మల మధ్యన ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ కుంకుమని పెట్టి గట్టిగా నొక్కడం వల్ల ఏమవుతుందంటే ఇడా పింగళ వేరే ఈ సుషుమ్న ఒక్కటి మధ్యలో ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించిన కారణం చేత ఏమొస్తుంది అంటే జ్ఞానం అధికమై జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం రావడానికని చెప్పి చేతిలోని కుంకుమ భరిణ పట్టుకుంటుంది. కుడి చేతికి వస్తే ధమరుక వాక్కు, ఆ వాక్కు నద్దు పెట్టుకుని 4 పుస్తకాలు చదివితే వచ్చేటటువంటిది ఏమిటి? కుంకుమ భరణ ఇలా పెట్టుకుని నొక్కితే వచ్చేటటువంటి జ్ఞానం మనకు రావాలని చెప్తుంది. ధమరుక పెట్టుకోవడం శబ్దరాశిని సూచించడం, కుంకుమ భరణ పెట్టుకోవడం నీకు జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి సూచించడం. ఎడమ చేతిలో చూడండి, ఎడమ చేతిలో ఏం పట్టుకోండి? ఖడ్గము త్రిశూలము. ఖడ్గము త్రిశూలము పార్వతీదేవి పట్టుకున్నటువంటి ఆయుధాలు. కుడి చేతికి వచ్చేసరికి ధమరుక, కుంకుమ భరిణ, ఇది జ్ఞానానికి సంబంధించినటువంటివి. ఎడమ చేతిలో పార్వతీదేవి, కుడి చేతిలో సరస్వతీదేవి. ఈవిడెవరు? పైడి తల్లి. పైడి అన్నటువంటి శబ్దానికి అర్థమేమిటి? పైడి అంటే బంగారం, పైడి అంటే లక్ష్మి. ఈవిడెవరు? సాక్షాత్తుగా లక్ష్మీ పరదేవత. అది అర్థం చేసుకొని ఇప్పుడు ఎవరు ఈవిడ? ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ, దుర్గమాయమ్మ. ఈవిడెవరు? ముగ్గురమ్మలకి మూలమైనటువంటి తల్లి అయినటువంటి దుర్గగా నిలిచిపోయినటువంటి తల్లి. కుడి చేతిలో చూస్తే సరస్వతీ కటాక్షం, ఎడమ చేతి నుంచి చూస్తే పార్వతీ కటాక్షం, ఆవిడ చూస్తే లక్ష్మీ స్వరూపం, ముగ్గురికి మూలమైనటువంటి దుర్గా స్వరూపం. నువ్వు ఎలా చూస్తావు? నీ ఇష్టం. నువ్వు ఏం కోరుకుంటావు? నీ ఇష్టం. నువ్వు జ్ఞానం కావాలా? చిన్నపిల్లలు జ్ఞానం కావాలని, నాకు కొద్దిగా మాటలు కావాలని, నాకు కొద్దిగా చదువు బాగా రావాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు పైడితల్లం వారి ఆలయానికి వెళ్తారు. యవ్వనంలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు? అమ్మా నాకు కొంచెం ధన సంపద కావాలి, అలా ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు బావి తగ్గించుకుంటాను అది వాళ్ళు కోరుకుంటారు. యవ్వనంలో ఉన్న వాళ్ళు పైడితల్లమ్మ వారి దేవాలయానికి వెళ్తారు, వాళ్ళకి లక్ష్మిని అలాగే కటాక్షిస్తుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఒంట్లో శక్తి ఉండదు, వాళ్ళకి శక్తిని కటాక్షిస్తుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మగా చిన్నపిల్లలకి జ్ఞానాన్ని, మధ్య వయస్కులకైనటువంటి వాళ్ళకి లక్ష్మిని, చిట్ట చివరి వయస్కులైనటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి శక్తిని కటాక్షించేటటువంటి శక్తి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి అయినటువంటి పైడితల్లమ్మ వారికి నమస్కారం పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి తల్లి ఆవిడ ఏదో ఒక రూపంలా కనబడుతున్నటువంటి తల్లి అని అనుకోకూడదు. ముగ్గురుగా కనబడుతున్నటువంటి మూలమూర్తిగా వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి వస్తూనే మనందరినీ కూడా ఆవిడ ఎలాగ భవసముద్రాన్ని దాటి అమ్మవారిలో లీనమైపోయిందో మనందరినీ కూడా భవసముద్రం నుంచి దాటించి అలా పరబ్రహ్మము యందు లీనం చేస్తానని ప్రతిజ్ఞపూర్వకంగా వచ్చినటువంటి తల్లి. కాబట్టి అలా పెద్ద చెరువు నుంచి ఆవిడ అలా ఆవిర్భవించింది. అలా కాకుండా నేను ఇలా ఫలానా చోటున్నాను, నన్ను వెతికి పట్టుకో అంటే వెతికి పట్టుకుంటుంది. అయితే పెద్ద చెరువు నుంచి రావడం వెనుకనే ఇంత అంతరార్థం ఉంటుంది, మనందరినీ తరింపజేస్తుందని అర్థం ఉంటుంది. ఇంకోలా అయితే అంత అంతరార్థం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. కాబట్టి అటువంటి తల్లి పైడి తల్లి. కాబట్టి అంత గొప్ప తల్లిగా మనందరం ప్రకీర్తిస్తున్నాం ఆ తల్లిని. అయితే 1757 జనవరి 30న అమ్మవారు లీనమైపోతే ఆదివారం నాడు 1-2 రోజుల సమయంలో మంగళవారం నాడు ఆవిడ ఆ పెద్ద చెరువు నుంచి ఉత్పన్నమయ్యారు. ఉత్పన్నమైతే ఎవరు తీశారు బయటికి? బెస్తావారు బయటికి తీసి అమ్మవారిని బయటికి తెచ్చారు. అయితే ఇక్కడే రహస్యమంతా దాగున్నది. ఏమి అంటే అసలు అమ్మవారు ఎప్పుడు దొరికారు అంటే విజయదశమి పోయిన తరువాత వచ్చినటువంటి మంగళవారం నాడు అమ్మవారు ఆవిర్భవించారు. విజయదశమి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు వస్తాయి? విజయదశమి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు వస్తాయి అంటే ఆశ్వీజ మాసంలో వస్తుంది. మనం మొట్టమొదట ప్రారంభం ఎలా చేసాం? మనకు 12 మాసాలు. 12 మాసాల్లో మొట్టమొదటి 6 మాసాలు పురుష స్వరూపంలో పరబ్రహ్మ ఆరాధన పొందుతాడు. చిట్ట చివరి 6 మాసాలు స్త్రీ స్వరూపంలో పరబ్రహ్మ ఆరాధన పొందుతాడు. ఇప్పుడు ఆశ్వీజ మాసంలో వస్తున్నది అంటే ఆశ్వీజ మాసం ఎన్నో మాసం? 7వ మాసం. 7వ మాసం మొదలయ్యేసరికి అమ్మవారు ఏ రూపంలో ఆరాధన పొందుతున్నారు? దుర్గా నవరాత్రులు, శారదా నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అమ్మవారికి ఇన్ని రోజులు ఆరాధన చేస్తున్నాం. 9 రోజులు ఆరాధన చేసి చిట్ట చివర 10వ రోజున దశమి అనే రూపంలో ఆరాధన చేస్తున్నాం కదూ. ఆ తర్వాత వచ్చినటువంటి తల్లి ఏం చెప్తుంది అంటే దుర్గని ఆరాధన చేస్తే మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఎలా రక్షణ చేస్తుందో
విజయదశమి తర్వాత ఆవిర్భవించినటువంటి మంగళవారం నాడు వచ్చినటువంటి తల్లిని మనం అలా నమస్కరిస్తే, అలా ఆరాధన చేస్తే మన విజయ నగరాన్నంతటినీ కూడా అలా రక్షణ చేస్తుంది. కాబట్టి ఆ తల్లికి విజయదశమి తర్వాత వచ్చేటటువంటి మంగళవారం నాడు పూజ. ఆవిడ రావడం వెనుకనే అంత గమ్మత్తుంది. ఏమిటి? ఆశ్వీజ మాసంలో విజయదశమి తరువాత వచ్చేటటువంటి మంగళవారం నాడు ఆవిడ ఆవిర్భవించింది. ఎందుకు ఆవిర్భవించింది? ఆశ్వీజ మాసం అంటేనే పరబ్రహ్మంగా అమ్మవారి రూపంలో ఆరాధన పొందుతారు కాబట్టి ఆవిడ అలా ఆవిర్భవించింది. అందున మీరు బాగా ఇక్కడే విషయం పట్టుకొని భాద్రపద మాసంలో, అంతకు ముందు శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో ఆవిర్భవించేస్తే అయిపోయింది కదండి. ఆశ్వీజ మాసంలోనే ఎందుకు ఆవిర్భవించాలి అని కానీ మీరు ఆలోచన చేశారనుకోండి, దాని వెనుక ఒక రహస్యం ఉంది. ఏమా రహస్యం అంటే, మనం ఆశ్వీజ మాసానికి వచ్చేసరికి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఎందుకు చేస్తాము అంటే వెనుక ఒక అర్థం ఉంది. ఏమి అంటే, యముడి యొక్క కోరలు రెండు ఉంటాయి. ఒక కోర ఎప్పుడు వస్తుంది అంటే సరిగ్గా వసంత ఋతువులో వస్తుంది. వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసం. చైత్ర వైశాఖ మాసాల్లోని యముడి యొక్క కోర ఒకటి బయటకు వస్తుంది. యముడి యొక్క కోర ఒకటి బయటకు వస్తే ఏమవుతుంది అంటే గ్రీష్మకాలం అందరూ గ్రీష్మించిపోయి ఆ వసంత ఋతువులోని ఆ వేడిని తట్టుకోలేక చాలా మంది వృద్ధాప్యంలో ఉండేటటువంటి వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. యముడు యొక్క కోర బయటికి వచ్చిందా విశేషమైన జన నష్టం జరిగి చచ్చిపోతుంటారు. చైత్ర వైశాఖ మాసాల్లోనే చచ్చిపోతారు. అందు నుంచి మనల్ని నిలువరింప చెయ్యడానికే అమ్మవారు అప్పుడు ఏ రూపంలో ప్రకాశిస్తుంటారు అంటే వేప పువ్వు రూపంలో ప్రకాశిస్తారు. అందుకే చైత్రమాస ప్రారంభమే ఉగాది. ఉగాది నాడు మనకి షడ్రుచులు అని చెప్పి ఉప్పు గాని, వగరు గాని, పులుపు గాని, చేదు గాని ఇటువంటివి 6 రుచులు వేసి అందులో వేప పువ్వుని వేయించి తినిపిస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే వేప పువ్వులోని అమ్మవారు ఆ కాలంలోని ప్రవేశించి ఉంటారు. ఎవరు ఉగాది నాడు ఆ వేప పువ్వుని అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని నమస్కరించుకొని కడుపులో పడేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం అయ్యి యముడు యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత జరగవలసినటువంటి విశేషమైనటువంటి జన నష్టం నుండి వాళ్ళు తప్పించుకు బయటపడతారు. అలా అమ్మవారు అనుగ్రహిస్తారు. అప్పుడు చైత్ర వైశాఖ మాసాల్లో రెండో కోర ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ సరిగ్గా ఆశ్వీజ కార్తీక మాసాలు వచ్చేసరికి రెండో కోర వస్తుంది. ఈ రెండవ కోర వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ చైత్ర వైశాఖ మాసాల్లో జరిగేటటువంటి ప్రాణ నష్టం కన్నా అధిక ప్రాణ నష్టం ఇక్కడ జరుగుతుంది, కానీ బయటికి కనపడదు. ఎలా జరుగుతుందో తెలుసా? ఈ ఆశ్వీజ కార్తీక మాసాల్లో బాగా జరిగే ప్రాణ నష్టం ఏమి అంటే హార్ట్ అటాక్లు రావడం, రక్త సరఫరాలు నిలిచిపోవడం, కొత్త వ్యాధులన్నీ ప్రబలటం, అవన్నీ ఈ కాలంలో జరుగుతుంది. అందుకే అమ్మవారు ఈ కాలంలో ఉసిరికాయ రూపంలో ప్రకాశిస్తుంటారు. అందుకు ఉసిరికాయని ప్రసాదంగా పుచ్చుకోమంటారు ఈ కాలంలో. అందుకని చెప్పి అక్కడైతే వేప పువ్వుని పుచ్చుకోమంటారు, ఇక్కడైతే ఉసిరికాయని పుచ్చుకోమంటారు. అప్పుడైతే వేప పువ్వు రూపంలో ప్రకాశిస్తుంది అమ్మవారు, ఇప్పుడైతే ఉసిరికాయ రూపంలో ప్రకాశిస్తుంది అమ్మవారు. అలా నోట్లోకి పుచ్చుకున్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం అవుతుందని చెప్పి ఆశ్వీజ కార్తీక మాసాల్లోని అమ్మవారి ఆరాధన ప్రారంభం చేస్తాం. చైత్ర వైశాఖ మాసాల్లోని అమ్మవారి ఆరాధన ప్రారంభం చేస్తాం. అది ఎలా ప్రారంభం చేస్తాం? చైత్ర వైశాఖ మాసాల్లోని మొట్టమొదట చైత్ర పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అని అమ్మవారిని రాముణ్ణి పూజ చేస్తాం. ఆశ్వీజ మాసంకి వచ్చేసరికి ఆశ్వీజ కార్తీక మాసాలు 2 మాసాల్లో మొట్టమొదటి మాసమైన ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు దుర్గా నవరాత్రులు అన్న పేరిట అమ్మవారిని ఆరాధన చేస్తాం. అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తాం 9 రోజులు, ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తాం 9 రోజులు. ఎందుకు? ఆ యమదంష్ట నుంచి రక్షించగలిగినటువంటి ఏకైక తల్లివి నువ్వే అని నమస్కారం చేస్తాం. అందుకు నమస్కారం. అటువంటి తల్లి లోకాన్నంతటినీ రక్షిస్తే ప్రత్యేకించి పైడితల్లమ్మవారు అమ్మవారిలో లీనమైపోతుండేటప్పుడు అష్ట సలహాదారుల్లో ఒకడైనటువంటి పతివాడ అప్పలనాయుడికి ఏమని సలహా ఇచ్చి అమ్మవారిలో లీనమైపోయింది? నా ప్రతిమ పశ్చిమ దిగ్భాగంలోని దొరుకుతుంది, పెద్ద చెరువులోని, దాన్ని తీసి ప్రతిష్ఠ చెయ్యండి, నేను ఈ ఊరినంతటినీ రక్షించే తల్లిగా మారుతాను. మరి రక్షణా వ్యవస్థ అమ్మవారి మీద పెట్టుకుందా లేదా? రక్షణా వ్యవస్థ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఆరాధన పొందుతారు? ఆశ్వీజ మాసంలో అమ్మవారిగా ఆరాధన పొందుతారు. కాబట్టి ఆశ్వీజ మాసంలోని దుర్గా నవరాత్రుల తర్వాత
అంటే విజయదశమి తరువాత వచ్చినటువంటి మంగళవారం నాడు, జయవారం, మంగళవారానికి జయవారం అనే పేరు, ఆ జయవారం ఉండడమే విజయనగరం. ఆ రోజున అమ్మవారు పైడి తల్లిగా ఉద్భవించి మనందరినీ రక్ష చేయడానికి పూనుకున్నటువంటి మహాతల్లిగా మనందరి చేత నమస్కారాలు పొందుతున్నారు. లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా, ఇన్నిగా నమస్కారాలు పొందుతున్నటువంటి తల్లి పైడి తల్లి. అయితే అటువంటి తల్లి 1757 ధాతనామ సంవత్సరంలో దొరికితే, అమ్మవారి యొక్క ఉత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 1758, అంటే తరువాతి సంవత్సరం నుండే ఉత్సవాలు జరగడం ప్రారంభమయ్యి. 1757 ప్రతిభ దొరికితే విజయదశమి తర్వాత వచ్చిన మంగళవారం నాడు 1758 నుండే అమ్మవారి యొక్క ఉత్సవాలు జరగటం ప్రారంభమైంది. ఆ 1758 విజయ దశమి తరువాత వచ్చేటటువంటి మంగళవారం నాడు అమ్మవారిని ఊరేగించడం, అమ్మవారి యొక్క ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. అయితే అమ్మవారి యొక్క మూర్తి దొరికాక అమ్మవారి యొక్క మూర్తిని ఎక్కడ ప్రతిష్ఠ చేశారు? అమ్మవారి యొక్క మూర్తిని ఎక్కడ ప్రతిష్ఠ చేశారు అంటే, ఇప్పుడు రైల్వే స్టేషన్ గుడి ఉండగా ఎదురుగా ఉన్నటువంటి దేవాలయం పైడితల్లమ్మవారి యొక్క వనం గుడి అని ఏ గుడిని పిలువబడుతుందో ఆ గుడి దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అది దొరికినటువంటి మూర్తి. ఆ గుడిలో యథార్థమైన మూర్తి ప్రతిష్ఠ జరిగింది. అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఎందుకు అక్కడ ప్రతిష్ఠ చేశారు? ఎందుకు ఆ గుడికి వనం గుడి అని పేరు వచ్చింది? ఎందుకు పేరు వచ్చింది అంటే, వనం అంటే అర్థం ఏమిటి? వనం అంటే దట్టమైనటువంటి చెట్లు ఉన్నటువంటిది, చెట్లు కలిగినటువంటి ప్రాంతము అన్నదానికి వనం అని పేరు పెడతాం. కానీ ఉపనిషత్తు తీసుకుంటే వనం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, వనం అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మం యొక్క హృదయమునందు నిలిచిపోయినటువంటి తల్లి పైడి తల్లి అని చెప్పడానికి వనం గుడిలో అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ఠ అని వెనుక అర్థం ఒకటి. రెండో అర్థం ఏమిటి అంటే, అమ్మవారిని అసలు వనం గుడి అని చెప్పి అమ్మవారిని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గుడిలో ఎందుకు ప్రతిష్ఠ చేశారు అంటే, దాని వెనుక ఒక అర్థం ఉంది. మనకు సామాన్యమైనటువంటి జనుల కన్నా పెద్దపీట ఎవరిది అంటే, పెద్ద స్థాయి ఎవరిది అంటే గురువులది. ఆ గురువుల కన్నా పై స్థాయి ఎవరిది అంటే ఊరిని పరిపాలించేటటువంటి దేవతలది పై స్థాయి ఉంటుంది. ఊరిని పరిపాలించేటటువంటి దేవతలను మనం ఊరిని రక్షించేటటువంటి అమ్మవార్లుగా మనం పిలుచుకుంటాం. మనం ప్రారంభించాం కదా, నూకాలమ్మ, పైడమ్మ, ఎల్లారమ్మ, పోలేరమ్మ, మా ఊళ్ళమ్మ, కనక మహాలక్ష్మమ్మ అని ఇలా పేర్లు పెట్టుకుని పిలుచుకుంటున్నాం కదా. అటువంటి తల్లిగా పిలుచుకుంటున్నటువంటి తల్లి వనం గుడి అన్న పేరిట ఊరికి చిట్ట చివరలో ఏ మనిషి తిరగనటువంటి ప్రాంతంలోని ప్రతిష్ఠ చేశారు. ఎందుకు అలా ప్రతిష్ఠ చేశారో తెలుసా? ఎందుకు అలా ప్రతిష్ఠ చేశారు అంటే, ఊరి పొలిమేరల్లోని అమ్మవారిని ఉంచాలి అని ప్రతిష్ఠ చేశారు. అలా ఊరి పొలిమేరల్లోని అమ్మవారిని ఉంచాలని ఎందుకు ప్రతిష్ఠ చేశారు? ఎందుకు ప్రతిష్ఠ చేశారు అంటే, ఊరి పొలిమేరల్లోని ఎందుకు ఉంచుతారు అంటే, సర్వసాధారణంగా అమ్మవారిని వెనుక ఒక అర్థం ఉంది. ఏమా అర్థం అంటే, ఊరి లోపలికి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండడానికి అమ్మవార్లను అందరినీ ఎక్కడ ప్రతిష్ఠ చేసేవారు అంటే, ఊరి యొక్క పొలిమేరల్లో ప్రతిష్ఠ చేసేవారు. అలాగే స్వామి హనుమ యొక్క అభయాంజనేయ మూర్తి, వీరాంజనేయ మూర్తిని ఎక్కడ ప్రతిష్ఠ చేసేవారు? ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశంలోని చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో హనుమ నిలబడినటువంటి మూర్తిని ప్రతిష్ఠ చేసేవారు. ఎందుకు ప్రతిష్ఠ చేసేవారు? అటు హనుమైనా, ఇటు పైడి తల్లి అమ్మవారైనా, లేదా అమ్మవారి రూపంలో వచ్చినటువంటి ఇటువంటి దేవతలైనా ఎందుకు చిట్ట చివరనే ప్రతిష్ఠ చేస్తారు అంటే, దుష్ట శక్తులను ఊరిలోకి రానివ్వకుండా నిలువరింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి, మనకన్నా పై శక్తిలో నిలబడినటువంటి వాడు కాబట్టి వాళ్ళని ఊరి చివరలోని ప్రతిష్ఠ చేశారు. బాగుందండి. 1758కే ప్రతిష్ఠ అయిపోయింది. అమ్మవారు 1758 నుండే మనందరి నుంచి పూజలు అందుకుంటున్నారు. బాగానే ఉంది. మరి ఇక్కడున్న ఆలయం ఎప్పుడు వచ్చింది? ఇక్కడున్న ఆలయం ఎప్పుడు వచ్చింది అంటే, ఈ గుడికి చదురు గుడి అని పేరు. 3 లాంతర్ల సమీపంలో ఉన్న గుడికి చదురు గుడి అని పేరు. ఈ గుడి ఎప్పుడు వచ్చింది అంటే, అసలు అక్కడ వనం గుడి అని పేరు ఎందుకు వచ్చింది? వనం మధ్యలో ప్రతిష్ఠ చేశారు కాబట్టి వనం గుడి. అక్కడికి వెళ్ళాలంటే ఒక పెద్ద జాతరగా వెళ్ళేవారు, ఒంటరిగా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే కీకారణ్యం, అన్నీ పెద్ద పెద్ద చెట్లు, ఎవ్వరు మనుషులు కూడా కనబడేవారు కాదు. వెళ్ళాలంటే భయపడేవారు. ఇప్పుడు అక్కడ ఉన్నంత ట్రాఫిక్ జామ్ ఇంకెక్కడా లేదు. అటువంటి వనం గుడి ఇప్పుడు. కాబట్టి అందుకు వనం గుడి. మీరు చూడండి, వనం గుడి అంటే పొలిమేరలలో ఉన్నది. ఇప్పుడు అదే సెంటర్ ఆఫ్ ద పాయింట్ విజయనగరానికి.
అది పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ చదురు గుడిని ఎందుకు ప్రతిష్ఠ చేశారు అంటే పొలిమేళ్లలో ఉన్నటువంటి గుడి దేనికి ప్రతీక అంటే ఆ దుష్ట శక్తులని ఊరిలోకి రాకుండా ఉంచడానికి ప్రతీక. మరి మధ్యలో ఎందుకు గుడి ప్రతిష్ఠ చేశారు? పొలిమేళ్లలో ఉన్న గుడి మామూలుగా ఆరాధనలు పొందడానికి ప్రతీక అయితే సరిగ్గా మధ్యలో ఉన్నటువంటి గుడి దేనికి ప్రతీక అంటే ఉత్సవాలను స్వీకరించడానికి ప్రతీకగా నిలబడుతుంది. అందుకు మామూలుగా పూజలు జరపాలి అంటే పొలిమేళ్లలో ఉన్నటువంటి తల్లికి పూజ చేస్తాం, మనం గుడిలో పూజ చేస్తాం. ఉత్సవాలు జరపాలి అంటే సరిగ్గా మధ్యలో ఉన్నటువంటి తల్లికి పూజ చేస్తాం. అందుకు చదురుగుడి వచ్చింది, అందుకు చదురుగుడి చేత పూజలు అందుకుంటుంది. ఎప్పుడు వచ్చింది ఆలయం? 1924 ఆలయాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆలయంలో మూర్తిని ప్రతిష్ఠ చేశారు 1924. ఇది ఎప్పటి నాటి కదా? 1757 కదా. 1924 ప్రతిష్ఠ చేశారు. 1966 పైన గోపురాల్ని నిర్మాణం చేశారు. 1966 గోపురాలన్నింటినీ నిర్మాణం చేసి అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారు. 1980 అమ్మవారు అప్పటి వరకు తూర్పు ముఖంగా ఉండేవారు. తూర్పు ముఖంగా ఉన్నటువంటి అమ్మవారిని ఉత్తరాభిముఖంగా మార్చారు. అంతవరకు కూడా అమ్మవారు తూర్పు ముఖాన్ని చూస్తుండేవారు. 1980 నుండి కూడా అమ్మవారిని ఉత్తరాభిముఖంగా పెట్టి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి అమ్మవారు అలా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి తల్లికి అలా పూజలు జరుగుతుంది. ఇది విశేషం. అయితే ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారిని అసలు మనం ఎందుకు పూజించాలి? అమ్మవారు వనంగుడి రూపంలోని, అమ్మవారు చెదురుగుడి రూపంలో, 2 రూపాల్లో ఎందుకు విజయనగరంలో కొలువై ఉన్నారు? దాని వెనుక ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ప్రతి ఊరిలో చూడండి, ప్రతి ఊరిలో ఏదో ఒక ఊరి దేవత, గ్రామ దేవతగా అమ్మవారు నిలబడి ఉంటారు. ఏమిటంటే దీని వెనుక ఉన్న అంతరార్థం అంటే ఆ ఊరినంతటినీ ఆవిడ రక్ష చేస్తూ ఉంటారు. విజయనగరాన్ని పైడి తల్లి రక్ష చేస్తున్నట్లుగా, నూకాలమ్మ ఒక ప్రాంతాన్ని రక్ష చేస్తున్నట్లుగా, ఒక ప్రాంతాన్ని మా ఊళ్ళమ్మ రక్ష చేస్తున్నట్లుగా విజయనగరాన్ని పైడి తల్లి రక్ష చేస్తుంటారు. ఎందుకు అలా రక్ష చేస్తుంటారు అంటే ఆవిడ యొక్క బిడ్డలం మనందరికీ ఆవిడ దగ్గరికి వెళ్తే తల్లి భావన రావాలి. ఎప్పుడైనా అమ్మవారి ముందు నిలబడితే తల్లి భావన తప్ప అన్య భావన పెట్టుకోకూడదు. శంకరులు సౌందర్య లహరిలో అంటారు, శివే శృంగారాద్ర తదితర జనే కుత్సనపర అంటారు. శివుడు ఒక్కడే ఆవిడ ముందు నిలబడేటప్పుడు నేను పురుషుడిని అనేటటువంటి భావనతో నిలబడాలి. శివుడు కాకుండా ఇంకా ఎవరైనా అమ్మవారి ముందు నిలబడితే ఎలా నిలబడాలి? నేను నీ యొక్క బిడ్డని అన్న భావనతో నిలబడాలి. ఇప్పుడు పైడి తల్లి మనకు తల్లి అయితే మనందరం ఏమవుతాం? ఆవిడికి బిడ్డలవుతాం. తల్లి బిడ్డని ఎలా రక్షించుకుంటుందో మనందరినీ ఆవిడ అలా కడుపులో పెట్టి రక్షించుకుంటుంది. అయితే మనం ఈ ఊరిలో ఉంటే పైడి తల్లిగా రక్ష చేస్తుంది. ఇప్పుడు ఈ ఊరిలో ఉంటే పైడి తల్లిగా రక్ష చేస్తున్నటువంటి తల్లి ఈ ఊరి నుంచి పై ఊరికి మనం ప్రయాణం చేయవలసి వస్తే ఎలా రక్ష చేస్తుంది? వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్తారు, ఎప్పుడైనా మీ ఊరు యొక్క గ్రామదేవత నుంచి ఆ ఊరు విడిచిపెట్టి పక్క ఊరికి నువ్వు ప్రయాణం చెయ్యవలసి వస్తే మొట్టమొదట నువ్వు నమస్కారం చెయ్యవలసింది ఎవరికి అంటే నీ గ్రామ దేవతకి నువ్వు నమస్కారం చేసి బయలుదేరాలి. నీ గ్రామ దేవతకి నువ్వు నమస్కారం చేయకుండా బయలుదేరితే ఆవిడ నిన్ను రక్షించాడు. ఒక శ్లోకం చెప్పి నమస్కారం చేయమన్నారు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద స్వరూపిణి అనేటటువంటి శ్లోకం చెప్పి నమస్కరించమన్నారు. సర్వదా సర్వదేశేషు, ఈ విజయనగరం అనే దేశంలో నువ్వే ఉన్నావు. విశాఖపట్నం అనే దేశంకి వెళ్తే ఆ దేశంలోని నువ్వే ఉంటావు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి, అమ్మా నువ్వు భువనేశ్వరి, మమ్మల్ని రక్షించు. ఈ భువనాలంతటికి ఈశ్వరివి, ఈ భువనాలంతటికి అధినాయకివి. మేము విజయనగరంలో ఉంటే పైడి తల్లిగా ఉంటాం, ఇంకో దగ్గర ఉంటే ఇంకోలా ఉంటాం. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఈ అంతటికి అధిపతి ఎవరు అంటే, అధినాయకురాలు ఎవరు అంటే నువ్వే అమ్మా, నువ్వే మమ్మల్ని రక్షించాలి. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి, ఈ మహామాయతోటి జగత్తునంతటినీ తిప్పుతుంటావు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి, ఎంత అందమైనటువంటి తల్లివో, అనంత కోరికల మధ్య ఊగేటటువంటి తల్లివి. అటువంటి తల్లివైనటువంటి నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలమ్మా, మమ్మల్ని రక్షించాలి. అందుకే నీకు నమస్కారం చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నావు అని పైడి తల్లి అమ్మవారిని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి నమస్కరించుకోగలగాలి. మాకు శ్లోకం రాదండి అంటే చదువుకోగలిగితే శ్లోకం రాసిస్తాం. మేము శ్లోకం రాసిచ్చినా చదువుకోలేమండి అంటే ఒక్కసారి అమ్మవారి యొక్క రూపాన్ని మనస్సులో ధ్యానం చేసుకొని కుడి చేతికి వచ్చేసరికి కుడి చేతి పై భాగంలోని ధమరుక, కుడి చేతి కింద భాగంలోకి వచ్చేసరికి
కుంకుమ భరిణ, ఎడమ చేతికి వచ్చేసరికి ఎడమ చేతి పైభాగంలోని ఖడ్గము, ఎడమ చేతి కింద భాగంకి వచ్చేసరికి త్రిశూలము, ఆవిడే ఉంచి నిలబడి కిరీటం పెట్టుకుని నవ్వుతున్నట్లుగా నిలబడినటువంటి పైడి తల్లి అమ్మవారిని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసుకొని, అమ్మా ఇక్కడ ఉన్నా నీ బిడ్డనే, ఎక్కడున్నా నీ బిడ్డనే, ఒక్కసారి నన్ను రక్షించమ్మా, ఏ ఆపదలు కలగకుండా చూడమ్మా అని నమస్కరించి బయలుదేరినటువంటి వారికి ఎక్కడైనా రక్ష చేస్తుంది తల్లిగా. అందుకే ఆవిడికి దుర్గా అని నేను ముందు నుంచి చెప్తున్నాను. దుర్గా అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ప్రయాణానికి బయలుదేరినా దుర్గా దుర్గా అనుకుని బయలుదేరాలి. ఎందుకు దుర్గా అన్న నామంతో బయలుదేరాలి అంటే, దుర్గా అన్న నామానికి వెనుక అర్థం ఉంది. ఏమిటి దుర్గా అంటే? దుర్గతులను పోగొట్టేటటువంటి తల్లి కాబట్టి ఆవిడికి దుర్గా అని పేరు. ఒక అర్థం. మనం ఎక్కడికైనా వెళ్తే మనకు ఏమైనా అనుకోకూడని ప్రమాదం రావచ్చు, మన జాతకంలో మృత్యుగంధం ఉండొచ్చు, మనం వెళ్తూ ఒక రాయి మీద పడిపోయి అస్వస్థతకు గురి అవ్వచ్చు. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. దుర్గా దుర్గా అని అమ్మవారిని తలంచుకొని ఎవడైతే బయలుదేరుతాడో అటువంటి వాడికి ఇటువంటి ఇబ్బంది ఏర్పడదు అని చెప్తారు. ఒక అర్థం. దుర్గా అంటే దుర్గతిని పోగొట్టేటటువంటి తల్లి కాబట్టి దుర్గా. రెండవ అర్థం ఏమిటి? మన పట్ల దుర్గముగా నిలిచేటటువంటి తల్లి కాబట్టి దుర్గా. దుర్గము అంటే కోట, మనకి రక్షణగా నిలబడేటటువంటి తల్లి కాబట్టి దుర్గా. ఒక అర్థం దుర్గతిని పోగొట్టేది, ఒక అర్థం మన పట్ల దుర్గముగా నిలబడేటటువంటిది. అందుకు అమ్మవారికి దుర్గా అని పేరు పెట్టి పిలుచుకుంటాం. అయితే ఇక్కడ పట్టుకోవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, ఈవిడెవరు అనుకుంటున్నా? ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి గుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ. ఈవిడ దుర్గే. మూడుగా కనబడుతుందంటే, మూడు తలలో నిక్షిప్తం చేసుకుందంటే ఈవిడ దుర్గా. ఇక్కడ పైడి తల్లి వేరు, దుర్గ వేరా? వేరు కాదు, ఇద్దరు ఒకటే. కాబట్టి ఇద్దరు ఒకటిగా ప్రకాశిస్తున్న ఏకైక స్వరూపం పైడి తల్లమ్మ వారి స్వరూపం. నువ్వు బయలుదేరేటప్పుడు పైడి తల్లి అన్నా, నువ్వు బయలుదేరేటప్పుడు దుర్గా అన్నా, ఆవిడ నీ పట్ల రక్షణ సాధకంగా నిలబడి నిన్ను రక్షించేటటువంటి తల్లిగా మారుతుంది. ఆవిడ అందుకు పొలిమేరలలో ఉంటుంది. ఉత్సవాన్ని పుచ్చుకోవడానికి మధ్యకొచ్చింది. అందుకే మనకు 12 మాసాల్లోని సరిగ్గా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్యమాఘ పాల్గొన అనే 12 నెలల్లోని చైత్రం విడిచిపెట్టేగా వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వీజ ఈ 6 నెలలు కూడా ఈ చదురుగుడిలో అమ్మవారు ఉంటారు. ఆశ్వీజ మాసం వరకు అంటే ఉత్సవాలు ముగింపు వరకు ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత కార్తీక మార్గశిర పుష్య మాఘ పాల్గొన చైత్ర మిగిలిన 6 మాసాలు కూడా వనంగుడిలో ఉంటారు. కాబట్టి ఉత్సవాలు ఎందుకు ఇక్కడే స్వీకరిస్తున్నారు? ఇక్కడే ఎందుకు స్వీకరిస్తున్నారు అంటే, అమ్మవారు వైశాఖ మాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు చదురుగుడిలో ఉంటారు. కాబట్టి అమ్మవారి యొక్క ఉత్సవాలు స్వీకరింపబడటం కూడా, పూజలు స్వీకరింపబడటం కూడా ఎక్కడ స్వీకరింపబడుతున్నారు అంటే అమ్మవారు ఈ చదురుగుడిలోని స్వీకరింపబడుతున్నారు. ఎందుకు? ఆ సమయంలో 6 నెలల్లోని అమ్మవారు చదురుగుడిలో ఉన్నారు కాబట్టి అక్కడ స్వీకరింపబడుతున్నారు. అది అంత పరమోత్కృష్టమైన చరిత్ర, అంత ఘనమైనటువంటి చరిత్ర విజయనగరానికి వచ్చింది అంటే, విజయనగరానికి వచ్చి ఆ పైడి తల్లమ్మవారి ఉత్సవం చూడడం అంటే అంత పొంగిపోతారు. అంత గొప్ప పరమోత్కృష్టమైన ఉత్సవం పైడి తల్లి అమ్మవారి యొక్క ఉత్సవం. అయితే ఇందులో విశేషము విదూరము ఏమి అంటే, సిరిమాను ఉత్సవమే పరమోత్కృష్టమైన ఉత్సవం. ఎందుకో తెలుసా? సిరిమాను ఆవిడ చెప్పాం కదా, పైడి తల్లి. పైడి అంటే అర్థం ఏమిటి? బంగారు, లక్ష్మి, ధనము అన్ని ఆవిడే, తిండి అన్ని ఆవిడే. ఇప్పుడు సిరిమాను, సిరి అంటే ఏమిటి? లక్ష్మి, మళ్ళీ అన్ని అక్కడికే వస్తాయి. అయితే ఇక్కడ పట్టుకోవలసినటువంటి విషయం ఏమి అంటే, చింతమానుకే సిరిమాను. ఏ వృక్షాన్ని పడితే ఆ వృక్షాన్ని చూపించారు అమ్మవారు. ఏ వృక్షాన్ని చూపిస్తుంది అంటే చింతమానుని మాత్రమే చూపిస్తుంది. చింతమానుని మాత్రమే స్వీకరించమని కోరుతుంది. అయితే మనం భక్తున్న వాళ్ళు విశ్వసిస్తారు. భక్తి కొద్దిగా అటు ఇటు 2 అడుగుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తారు. అదేమిటండి, కలలో కనిపిస్తుందా? ఫలానా దగ్గరుందని చెప్తుందా? ఏమయ్యా అక్కడ ఉన్నాను నేను, ఆ వృక్షాన్ని పట్టుకురమని చెప్తుందా? వీళ్ళు బయలుదేరుతారా? ఒక 20 రోజుల ముందు బయలుదేరి ఆ చెట్టుని పట్టుకొస్తారా? పట్టుకొచ్చి ఆ చెట్టుని శుభ్రంగా చెక్కుతారా? ఆ చెక్కి దాన్ని సిరిమాన్ అంటారా? ఎలా విశ్వసించడం? ఏం వీడెళ్ళి చూసి చెప్పితేనేమో ఎలా విశ్వసించడం అంటే, మనం విశ్వసించలేమో అని జాగ్రత్తగా పట్టుకోవడానికి మొట్టమొదట మీరు పూరి జగన్నాథ స్వామి వారి యొక్క ఉత్సవాన్ని దగ్గర పెట్టి చూడండి. పూరి జగన్నాథ స్వామి వారి యొక్క ఉత్సవాన్ని దగ్గర పెట్టుకున్నారనుకోండి, దారు బ్రహ్మోత్సవం అని పూరి జగన్నాథ స్వామి యొక్క ఉత్సవం జరుగుతుంది. ఏమిటా ఉత్సవం?
అంటే అక్కడ 4 మూర్తులు ఉంటారు. బలభద్ర, సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనుడు, మొత్తం 4 ఉంటారు. ఈ 4 కూడా చెక్కమూర్తులే. ఈ 4 చెక్కమూర్తులైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు యొక్క కలపతోటి వీళ్ళ యొక్క మూర్తుల్ని చేస్తారు. ఇది ఎన్ని సంవత్సరాలు కోమారు చేస్తారు అంటే మనలాగా సిరిమానోత్సవం లాగా సంవత్సరానికి కోమారు చేయడం కాదు. ఇది ఎన్ని సంవత్సరాలు కోమారు అవుతుంది అంటే అధికాచారం ఎప్పుడు వస్తుందో అప్పుడు జరుపుతారు. అంటే అది 16 ఏళ్ళకి రావచ్చు, 18 ఏళ్ళకి రావచ్చు, ఎన్ని ఏళ్ళకైనా రావచ్చు. అప్పుడు మారు జరుపుతుంటారు ఈ ఉత్సవం. దారు బ్రహ్మోత్సవం అని. దారు అంటే చెక్క, చెక్కలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూసి ఉత్సవం చేయడం దారు బ్రహ్మోత్సవం. అయితే ఈ బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడు, సుదర్శనుడు, ఈ 4కి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు యొక్క కలపని ఉపయోగించి చెక్కని చెక్కుతారు. చెక్క రూపంలో పరబ్రహ్మాన్ని చెక్కుతారు. ఆ చెక్కమని ఎక్కడుందో ఈ వృక్షమని ఎలా కనిపించి చెప్తారంటే అది కూడా కళలో కనిపించి చెప్తారు. ఆ వెళ్ళేటప్పుడు ఆ వృక్షాల మీద మొన్న కింద సంవత్సరమే ఉత్సవం జరిగింది. ఆ చెక్కల మీద శంఖము, చక్రము ఇటువంటి ముద్రలన్నీ కూడా కనబడతాయి. వాళ్ళది ఈ వృక్షం అని చెప్పడానికి. దాని మీద ఏ కాకి గూడు కనిపించదు. అలా ఉంటుంది ఆ వృక్షాలు. అటువంటి వృక్షాలను కలలో కనిపించి చెప్తే వీళ్ళు చెక్కడానికని ఆ వృక్షం తెచ్చి బ్రహ్మంగా మలచడానికని బయలుదేరుతారు జగన్నాథ స్వామి యొక్క ఆలయం నుండి. వాళ్ళకు గాని మధ్యలోనే ఎక్కడైనా తప్పనిపోయారనుకోండి, ఎక్కడికి ఎలా వెళ్ళాలో మర్చిపోయారనుకోండి, దారి మర్చిపోయారనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఒక పాము వచ్చి మధ్యలో దారి చూపించి పట్టుకెళ్తుంది అక్కడికి అమ్మవారి రూపంలో. కాబట్టి యథార్థం అమ్మవారు అలా కనబడుతుంటారు. కనబడి దారి చూపించి ఆ ఉత్సవం జరిపించుకోవడానికి, పూరిలోని అలా రూపకల్పన చెయ్యడానికి, అలా వెనక అనుగ్రహించడానికి అని చెప్పేసి ఆవిడే అలా దారి చూపించడానికి పాము రూపంలో మధ్యలో వస్తారు. ఆ 4 వృక్షాలని చూపిస్తారు. ఆ 4 వృక్షాలని తెస్తారు. తెచ్చి 4 మూర్తులుగా మలుస్తారు. మలిచి ఆ మలిచినటువంటి మూర్తులు పాతమూర్తులు, కొత్త మూర్తులు, పాతమూర్తులు. ఈ పాతమూర్తులు వెనకాతల ఏం చేస్తారు అంటే ఈ చెక్కినటువంటి శిల్పులు ఎవరైతే ఉన్నారో ఈ చెక్కినటువంటి వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకుంటారు. కళ్ళకు గంతలు కట్టుకుని జగన్నాథ స్వామి వారి యొక్క వెనక్కి వెళ్ళి పట్టుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహం వెనకెళ్ళి పట్టుకుంటే ఆ ఏదో కుందేలు పిల్ల చేతికొచ్చి తప్పించుకోవాలన్నట్లుగా తప్పించుకునే విధంగా బ్రహ్మ పదార్థం చేతిలోకి చిక్కుతుంది. చేతిలోకి చిక్కినటువంటి బ్రహ్మ పదార్థాన్ని అలా గట్టిగా పట్టుకొని కొత్తగా చిక్కినటువంటి మూర్తుల్లోకి వెనక్కి వెళ్ళి ప్రవేశపెడతారు. పాత మూర్తుల్లోకి కళలు తగ్గిపోతాయి, కొత్త మూర్తుల్లోకి కళలు వస్తాయి. అదే దారు బ్రహ్మోత్సవం. అంత గొప్ప ఉత్సవం జగన్నాథ స్వామి అక్కడ జరుగుతున్న దారు బ్రహ్మోత్సవం. ఈ పాత మూర్తుల్ని ఏం చేస్తారు, ఎవ్వరికి కనబడకుండా గోయి తవ్వేసి పాతి పెట్టేస్తారు. ఆ రోజు పూరి ఎంత మైల పాటిస్తారు. ఆ రోజు అందరూ కూడా అయ్యో మా స్వామి వెళ్ళిపోతున్నాడే, ఇంతకాలం మా చేత పూజలు అందుకున్న వాడు వెళ్ళిపోతున్నాడే అని బాధపడి దిగులుకి చెంది చాలా మంది అన్నం తిండం మానేస్తారు. చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అందరూ మైల పాటిస్తారు. అంత గొప్ప ఉత్సవం దారు బ్రహ్మోత్సవం పూరిలో. మీరు అది విశ్వసిస్తున్నప్పుడు ఇది విశ్వసించలేరా? అమ్మవారు కనబడుతోంది కళలో కనబడి చెప్తుంది, నేను ఫలానా గ్రామంలో ఉన్నాను, ఫలానా రూపంలో ఉన్నాను, నన్ను పట్టుకురండి అంటే విశ్వసించలేరా? ఎందుకు విశ్వసించలేదు? విశ్వసించక పోని. అది విశ్వసించాలంటే ఏమైనా మీరు ఉదాహరణ చెప్పండి అని అడిగారనుకోండి. ఉంది. సరిగ్గా ఓ 4-5 సంవత్సరాల పూర్వం సిరిమాన్ని చెక్కుతుండేటప్పుడు ఏమైంది అంటే ఆ సిరిమాన్ని చెక్కుతున్నటువంటి వాళ్ళు దాని మీద కూర్చొని చెక్కుతారు, గొడ్డలతో చెక్కుతారు, నానా వాళ్ళు ఏమేమి ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాటినన్నిటిని ఉపయోగించుకొని చెక్కుతారు. అలా చెక్కుతుండేటప్పుడు గొడ్డలితో చెక్కుతుండేటప్పుడు ఇంత ముక్క అంటే ఒక పుస్తకం లాంటి ముక్క బయటపడితే చూస్తే ఇప్పుడు అమ్మవారి యొక్క రూపము చెప్పడం ఎటువంటి ఆకృతితో అమ్మవారు దర్శనమిచ్చారో అంటే ఒక చేతిలోని ధమరుకం, ఒక చేతిలో కుంకుమ పరిణ, ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో ఖడ్గము, 4 చేతుల్లో 4 పట్టుకొని అమ్మవారు నిల్చున్నటువంటి మూర్తిగా ఎలా దర్శనమిచ్చారో ఆ ముక్కలో అమ్మవారి యొక్క ప్రతిమ అలా లభ్యమైంది. ఎందుకు విశ్వసించలేవు? తప్పకుండా విశ్వసించి తీరవలసిందే. విజయనగరంలో పుట్టినందుకు ఆనందపడి తీరవలసింది. కాబట్టి అంత పరమోత్కృష్టమైన ఉత్సవం పైడితల్లమ్మవారి ఉత్సవం. అందుకే విశ్వాసం లేని వారు విశ్వాసం పెట్టుకు చూడాలి. అమ్మవారు యథార్థ స్వరూపం, అమ్మవారు నిజస్వరూపం, అమ్మవారు పలికేటటువంటి దేవత అనేటటువంటి విశ్వాసంతో ఎవరు చూస్తారో నిజంగా వాళ్ళకి తల్లి అనుగ్రహిస్తుంది. అది కూడా ఎవరి కళలో కనబడుతుంది అంటే
పతివాడ అప్పలనాయుడు అష్టసలహాదారుల్లో ఒకడైనటువంటి వాడు ఆయనే అమ్మవారికి ప్రధాన పూజారి, ప్రథమ పూజారిగా మారారు. అప్పటి నుంచి వాళ్ళ వంశీకులైనటువంటి వాళ్ళే ప్రధాన పూజ, ప్రథమ పూజ అమ్మవారికి చేస్తున్నారు. పతివాడ అప్పలనాయుడు సిరిమాన్ని మొట్టమొదట అధిరోహించారు. ఆ పతివాడ అప్పలనాయుడు మొట్టమొదట అధిరోహించిన వాడు. ఆ తర్వాత పతివాడ అప్పలనాయుడు యొక్క కొడుకైనటువంటి లక్ష్మణాయుడు, ఆ లక్ష్మణాయుడు యొక్క కొడుకైనటువంటి జోగునాయుడు. ఆ తర్వాత ఆయనకి కొడుకులు లేకపోతే బంటుపల్లి వారికి అదృష్టం దక్కింది. బంటుపల్లి సూర్యనారాయణ, ఆ తర్వాత బంటుపల్లి వెంకయ్య నాయుడు, ఆ తర్వాత బంటుపల్లి భైరాగి నాయుడు, ఆ తర్వాత ఆయనకి కొడుకులు లేకపోతే ఆ తర్వాత శ్రీనివాసరావు, ఆ తర్వాత మల్ల భైరాగి నాయుడు, ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన మేనల్లుడైనటువంటి తాళ్లపూడి భాస్కర్రావు, ఆ తాళ్లపూడి భాస్కర్రావు తర్వాత ఇప్పుడు వెంకట్రావు గారు సిరిమాన్ని 2017 నుంచి అధిరోహిస్తున్నారు. ఇప్పటికి 10వ వాడు ఆ సిరిమాన్ని అధిరోహించి తరించిపోతున్నారు ఆ జన్మ. కాబట్టి అంత గొప్ప ఉత్సవం, అంత పరమోత్కృష్టమైన ఉత్సవం ముగురమ్మల మూలపుటమ్మ, విజయనగరానికి కొంగు బంగారం, ఉత్తరాంధ్ర కల్పవల్లి. అటువంటి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి తల్లి అలా ఉత్పన్నమయ్యి మనందరినీ బిడ్డలుగా రక్షించి కాస్తుంది. అటువంటి తల్లి యొక్క ఉత్సవ వైభవాన్ని, సిరిమానోత్సవం అంటే ఏమిటి, తొలిల్లోత్సవం అంటే ఏంటి, ఉయ్యాల కంబాల అంటే ఏమిటి, తెప్పోత్సవం అంటే ఏంటి, ఈ 4 విషయాల మీద రేపటి రోజున ప్రవచన కార్యక్రమం కొనసాగుతుంది. పరమోత్కృష్టమైన ప్రవచనం, తెలుసుకోవలసిన లోతైన ప్రవచనం, విజయనగరంలో పుట్టి తెలుసుకోవలసినటువంటి పరమలోతైనటువంటి ప్రవచనం రేపటి నాటి ప్రవచనం. రేపటి నాటి ప్రవచనం 6 గంటల నుంచి 8 గంటలు చెప్పకపోతే అవ్వనటువంటి ప్రవచనం, అంత పెద్ద ప్రవచనం. కాబట్టి 6 గంటలకే వేదిక సిద్ధమైపోతుంది. 6 గంటలకే ఆసక్తి కలిగిన వారు వచ్చి తరించగలరని మనోవాక్కాయ కర్మణ విశ్వసిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యేహ సత్కృతాయ అస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.